अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा ददाति पदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरु वैष्णवांश्च श्रीरूपं भद्रजटां सहगणान्वितं सजीवं साद्वैतं सावधूतं हरिजना सहितं कृष्ण चैतन्य राधा कृष्ण सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी नमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भक्तिनैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपाय गोविंदाय नमो नमः। नमो महाराय कृष्ण प्रेमप्रदाय कृष्णाय कृष्ण चैतन्य नामिने गौरसे नमः। नमः पंकजनाथाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्रह्मण्याय देवाय ब्रह्मण्याय जगद्धिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने
నమస్తే నమస్తే సరస్వతీ గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే జయ శ్రీ కృష్ణ ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే लगाए चित्रपाठम वंदे श्रीगुरुं दीनतारिणं श्री चैतन्य पवित्र पवित्र सर्वावस्था स्मरेण पुंडरीकाक्षं श्री विष्णु श्री विष्णु श्री विष्णु हरे कृष्ण సెకండ్ క్యాంటో ఒకసారి రివైజ్ చేద్దాము అనుకున్నాం కదమ్మా. సో సెకండ్ క్యాంటో మనకు ఉన్న ఈ రెండో స్కందము ఉన్న అన్నిటిలోని కూడా అతి చిన్న స్కందం, బేసికల్గా 10 చాప్టర్స్ ఉండేది ఇది. సో ఇందులోని మనకి దీన్ని 3 భాగాలుగా డివైడ్ చేస్తే ఫస్ట్ భాగం అంతా కూడా అన్నిట్లోని భక్తి యోగమే ఇంపార్టెంట్. భక్తి యోగము తాలూకా గొప్పతనము గురించి మనకి మొదటి 3 చాప్టర్స్ చెప్పుకొస్తాయి. రెండో భాగము బ్రహ్మ నారదుల తాలూకా అదేంటి వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంవాదం, వాళ్ళిద్దరి మధ్య జరిగిన మాటలు. అంటే బ్రహ్మకి ఎట్లా జ్ఞానోదయం జరిగింది, ఆ జ్ఞానంతో బ్రహ్మ ఎట్లాగా, అంటే పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా బ్రహ్మ నారదుడికి ఈ విధంగా చెప్పాడయ్యా అని చెప్పి సుఖదేవ గోస్వామి చెప్తున్నాడు. బేసికల్గా ఏంటి అంటే ప్రపంచం ఎట్లా, సృష్టి ఎట్లా వచ్చింది, బ్రహ్మ ఏం చేసుకొచ్చారు, అంతకుముందు మహావిష్ణువు ఏం చేసుకొచ్చారు. ఆ తర్వాత మనం 3వ భాగానికి వచ్చేసరికి మళ్ళీ పరీక్ష మహారాజు తాలూకు ప్రశ్నలు, దాని తాలూకు చాతుర్శ్లోకి భాగవతం. అంటే చాతుర్శ్లోకి భాగవతం అంటే ఆ 4 శ్లోకాల్లోనే మొత్తం మనకు భాగవత కథ అంతా కూడా, ఆ భాగవత భావం అంతా కూడా వస్తుంది. అందుకు దాన్ని 4 చాతుర్శ్లోకి శ్లోకాలు ఉన్నారు. సో ఇవాళ కనీసం 3 చాప్టర్స్లోని తాత్పర్యాలతో మొదలు పెట్టుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిద్దాం. సో ఇందులోని ఏమడుగుతాడు బ్రహ్మ, పరీక్షిత్ మహారాజు మనం ముందు చాప్టర్కి వచ్చేసరికి ఆఖరి ప్రశ్న ఒకటి ఉంటుంది. ఏమని, ఆఖరి అధ్యాయంలోకి వచ్చేసరికి పరీక్షిత్ మహారాజు క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. ఏం క్వశ్చన్ అడుగుతాడు భగవంతుడిని, సుఖదేవ గోస్వామిని, ప్రతి వ్యక్తి చేయవలసిన కర్తవ్యం ఏమిటి, ఆఖరి కర్తవ్యం, అంతిమ కర్తవ్యం ఏమిటి, అంటే ఆఖరి నిమిషంలో చేయాల్సిందని కాదు, అది చేసిన తర్వాత ఇంక ఏమీ చేయాల్సిన అవసరం లేని కర్తవ్యం ఏమిటి, అదే వ్యక్తి మరణించబోయే ముందు, ముఖ్యంగా మరణించబోయే ముందు ఏం చేయాలి, ఎటువంటి కార్యక్రమంలో వ్యక్తి తన జీవితాన్ని గడపాలి, అతను మరణించబోయే ముందు ఇంకా పర్టికులర్గా ఆ వ్యక్తి చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, అతను ఆ వ్యక్తి ఎలాంటి విషయాల మీద ఆసక్తి చూపించాలి, ఎటువంటి విషయాలను వినాలి, ఎటువంటి విషయాలని మననం చేసుకోవాలి, ఎటువంటి విషయాలను గుర్తించుకోవాలి, అలాగే ఎటువంటి పనులు చేయకూడదు. ఇది మనకి మొదటి స్కందంలోని 19వ అధ్యాయం, అంటే ఆఖరి అధ్యాయంలో 24-38 శ్లోకాల్లో పరీక్షిత్ మహారాజు అడుగుతాడు క్వశ్చన్. దానికి సమాధానంగా మనకి సుఖదేవ గోస్వామి ఇంచుమించుగా ఫస్ట్ 3 చాప్టర్స్ దానికి సమాధానంగా వస్తాయి. ఏమిటయ్యా అది అంటే భక్తి యోగము తాలూకా గొప్పతనం. సో అక్కడ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్లోని ఫస్ట్ శ్లోక తాత్పర్యం చదువుతున్నాను. శ్రీ సుఖదేవ గోస్వామి పలికిన, ఓ రాజా, సమస్త జనులకు పరమ హితకరమైనందున నీ ప్రశ్న మహిమాన్వితమై ఉన్నది. ఈ ప్రశ్నకు గల సమాధానమే అతి ముఖ్య శ్రవణ విషయమై ఉండి సర్వ ఆత్మవిధులచే ఆమోదింపబడినది. సో సుఖదేవ గోస్వామికి ఎంతో నచ్చింది ఆ మాట. పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్న, చివరి నిమిషంలో మనిషి ఏం గుర్తుంచుకోవాలి, ఎటువంటి కార్యాలు చేయాలి, జీవితాంతం ఏం చేయాలి, ముఖ్యంగా చివరి నిమిషంలో ఏం చేయాలి, అలాగే ఏ పని చేయకూడదు, ఈ 2 విషయాలు అడిగితే పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి అంటున్నాడు, నీ క్వశ్చన్ చాలా మంచి క్వశ్చన్ అయ్యా, ఇది జనులందరికీ కూడా
హితకరమైనందున నీ ప్రశ్నలో చాలా మహత్యం ఉన్నది. ఈ ప్రశ్నకు సమాధానమే అతి ముఖ్య శ్రవణ విషయమై ఉన్నది. సో ఈ ప్రశ్నకు సమాధానమే మనిషి ఎంతో శ్రద్ధగా వినాల్సిన విషయము. ఆత్మవిధులచే ఆమోదింపబడింది. ఇది మహామునుల చేత ఆమోదింపబడ్డ సమాధానం నీకు నేను చెబుతాను. చెప్పుకొచ్చి రెండో శ్లోకం దగ్గరికి వచ్చేసరికి ఏం చెప్తున్నారు? ఓ రాజేంద్ర, గృహమేధులైన వారు చరమ సత్య జ్ఞానమును గాంచలేనందున మానవ సమాజమున పలు విధములైన శ్రవణ విషయములను కలిగి ఉందరు. సో గృహమేధి అంటే ఏంటి అమ్మా? గృహస్థుడు, గృహమేధి. గృహస్థ జీవనముకే శాస్త్రంలో 2 నామములు కలవు. అందులో ఒక నామము గృహస్థుడు కాగా రెండోది గృహమేధి అనలేదు. అంటే గృహమేధి అన్న పదం ఏంటి? మనం కొంచెం ముందుకు వెళితే, భార్య సంతానంతో కలిసి జీవించుచున్నాను, చర్మ సత్యానుభూతి కొరకే ఆధ్యాత్మిక జీవితం గడుపున వారు గృహస్థులు. సో గృహమేధికి గృహస్థులకి ఉన్న తేడా. ఇక గృహమేధులు తమ కుటుంబము వారు లేదా తమ బంధువులనే వారి లాభము కొరకే జీవింతురు. తత్కారణముగా వారు ఇతరులేడ అసూయను కలిగి ఉందురు. సో గృహస్థులకి గృహమేధికి ఉన్న తేడా అర్థమవుతుందమ్మా? సో మనందరూ గృహస్థులు అని చెప్పుకుంటాము. మనం గృహస్థులు అని చెప్పుకుంటున్నాం. కానీ గృహస్థులకు ఉన్న లక్షణం ఏం చెప్తున్నారు? ఆయన భార్య సంతానంతో కలిసి జీవించుచున్నను, చర్మ సత్యానుభూతి కొరకై ఆధ్యాత్మిక జీవితం గడుపువారు గృహస్థులు. ఏమా? కానీ మనం గృహమేధే బేసికల్గా మన అందరూ కూడా కలియుగంలో ఉన్న వాళ్ళందరూ గృహమేధులే. దేని గురించి గృహమేధులు ఎక్కువ ఆలోచిస్తుంటారు? తమ కుటుంబం వారు లేదా తమ బంధువుల వారి లాభం కొరకే వీళ్ళు జీవిస్తుంటారు. ఎంత సంపాదించాలి, ఎంత వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలి, ఈ భావంతోనే ఉంటూ ఉంటారు. చుట్టాలకు కూడా పంచి పెడుతుంటారు. ఎందుకు? వాళ్ళ నుంచి మెప్పు పొందడం కోసం. సో ఇటువంటి వ్యక్తులు ఇతరుల పైన అసూయ కలిగి ఉంటారు. మేధి అనే పదము ఇతరుల ఏడ ఓర్వలేని తలమును సూచిస్తుంది. కేవలము గృహ కలాపం నుండే అనురక్తులైన కారణమున గృహమేధులు నిక్కముగా అన్యుల ఏడ అసూయను కలిగి ఉంటారు. సో గృహమేధులకి గృహస్థులకి తేడా చెబుతూ గృహస్థుల తాలూకు జీవన విధానాన్ని ఆయన మనకు ముందు చెప్పుకొస్తుంటారు. 3వ శ్లోకంలోకి వచ్చేసరికి, అటు అసూయాపరుడు గృహమేధి జీవితము రాత్రి నిద్ర ఎందో, లేదో మైదును భోగము ఎందో, పగలు ధనార్జనమునందో, లేదో కుటుంబ సభ్యులు పోషించడం ఎందో గడిచిపోతూ ఉంటుంది. ఈ 4 విషయాల్లోనే వాళ్ళ జీవితం అంతా గడిచిపోతూ ఉంటుంది. గృహమేధి అన్న వ్యక్తి తాలూకు జీవితం ఏంటయ్యా అంటే, సరిగ్గా పడుకుంటున్నామా లేదా పడుకున్నప్పుడు మైదుల భాగంలో ఉంటున్నామా లేదా, పగలంతా కూడా ధనార్జన కోసం, కుటుంబ సభ్యులు పోషించడం కోసం ఆలోచించడం సరిపోతుంది. దైవ చింతనకి కాలమే లేకుండా. ఇంకా 4వ శ్లోకం వచ్చేసరికి, ఆత్మతత్వరహితులైన మనుషుడు అమ్మా ఆపండి. ఏ బుక్ చదువుతుండ్రు ప్రభుజీ మీరు? రెండో స్కందం 1వ అధ్యాయం అమ్మ. 2వ స్కందం. ఓకే ప్రభు. ఆత్మతత్వరహితులైన 4వ శ్లోకం. మనుషుడు దేహము, సంతానము, భార్య వంటి చ్యుతి కలిగిన సైన్యము పట్ల మిగుల ఆసక్తులైనందున జీవిత సమస్యల గురించి విచారణ కావింపరు. తగినంత అనుభవం గడించినప్పటికీ వారు తమ అనివార్యమైన వినాశమును గాంచజాలరు. ఎంత అనుభవం ఉన్నా సరే కూడా ఆఖరికి మనము మరణిస్తామన్నది వాళ్ళు ఆ స్థితిలోకి రాకుండానే జీవిత కాలము గడిచిపోతూ ఉంటుందయ్యా అని గృహవేది పద్ధతిలో ఉన్న వ్యక్తుల గురించి చెప్పుకొస్తున్నారు. ఓ భక్తవంశీడ, సమస్త క్లేశముల నుండి ముక్తుడు కాగోరిన వాడు పరమాత్ముడును, నియామకుడును, సమస్త క్లేశముల నుంచి రక్షించేవాడును శ్రీకృష్ణ భగవానుని గురించి శ్రవణము కావించి, కీర్తించి, స్మరణము కావింపవలెను. సో పరీక్షను అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పుకొస్తున్నారు. ఏంటయ్యా మనం ఇటువంటి విషయాల్లో ఉండకూడదో చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఇటువంటి విషయంలో ఉండాలో చెప్పుకొస్తున్నారు. ప్రతి దానికి కూడా నియామకుడైన భగవంతుని గురించి శ్రవణము కీర్తించి స్మరణము చేసుకోవడం అనే జీవితకాలాన్ని నడిపించుకోవాలి, జీవితకాలాన్ని గడుపుకోవాలి. అటువంటి వ్యక్తి భౌతిక బంధంలో భార్య పిల్లలతో ఉంటున్నా కూడా అతని గృహస్థుడు అంటారు తప్పితే గృహమేది కాదు. 6వ శ్లోకం. భౌతిక పదార్థము మరియు ఆత్మ యొక్క పూర్ణ జ్ఞానము ద్వారా కానీ, యోగాభ్యాసము ద్వారా కానీ,
లేదా నిష్ఠాపూర్వకముకు స్వధర్మ పాలన ద్వారా గాని సాధింపబడు మానవ జన్మ యొక్క అత్యున్నత పూర్ణత్వము జీవితాంతమున నారాయణ స్మృతియే అయి ఉన్నది. చాలా మంది యోగా అనేసరికి అష్టాంగ యోగా గురించి చెప్పుకొస్తుంటారు. సో భగవంతుని వేరే దాంతో మనం చూడలేమా అన్నదానికి సమాధానంగా చెప్పుకొస్తున్నారు. అక్కడున్న ఋషుల్లో కూడా చాలా మంది తపస్సు చేస్తూ ఉంటారు. మన భగవద్గీత క్లాస్లో చెప్పుకున్నాం. ఆఖరి శ్లోకాలకు వచ్చేసరికి భగవంతుడు చెప్తాడు, భగవద్గీత చదువుకుంటే నా లోకానికి వస్తావు. భగవద్గీత నలుగురికి చెబితే నువ్వు అటువంటి వ్యక్తి నాకు చాలా మిత్రుడవుతాడయ్యా. ఈ జ్ఞానం నలుగురికి పంచినవాడు తప్పకుండా నా లోకానికి వస్తాడు. అది అలా కాదు, పంచలేనప్పుడు కనీసం చదువుకుంటున్నవాడు నాకు మిత్రుడవుతాడు. అలా కాదు, కనీసం విన్నవాడు ఉన్నత లోకాలకు వెళతాడు. రెగ్యులర్గా కనీసం ఈ జ్ఞానం గురించి ఆలోచిస్తున్నవాడు ఉన్నత లోకాలకు వెళ్తారు అని చెప్పుకొచ్చారు. అలాగా మానవుడు ఈ భగవంతుని జ్ఞానంలో ఉన్నప్పుడు, అంటే ఏ యోగా పద్ధతిలో చూసుకున్నా సరే, యోగా పద్ధతిలో చూసుకున్నా సరే చివరికి నారాయణ స్మృతి అయి ఉండాలి. ఇప్పుడే పూర్ణత్వాన్ని పొందుతాడు. ఇంక వేరే యోగా వేరే దాని ద్వారా వెళితే అవదా అంటే వేరే లోకాలకు వెళతారు. యోగా ఇప్పుడు తపోలోకంలోకి వేరే తపస్సు చేసుకుంటూ భగవంతుని చేరుకుందాం అనుకున్న వాళ్ళు తపోలోకానికి వెళ్తారు. అవుతుంది కదమ్మా. సో భక్తిలోకి వెళ్ళిన వాడు మాత్రమే ఆఖరికి భగవంతుని దగ్గరికి వెళ్తాడు అని చెప్పడానికి ఈ శ్లోకాలు చెప్పుకుంటూ వస్తున్నారు. 7వ శ్లోకానికి వెళ్దాం. ఓ పరీక్షిత్ మహారాజా, విధి నిషేధములకు పరముగా ఉన్నట్టి నిర్గుణ స్థితుడగు మునులే ముఖ్యంగా హరిగుణ వర్ణన యందు ఆనందాన్ని అనుభవించరు. అంటే ఎటువంటి వ్యక్తులు భగవంతుని స్థితి ఆనందంలో ఉండగలుగుతారో చెప్తున్నారు. అంటే గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కష్టము, అందులో గృహమేధి తత్వంలో ఉన్న వాళ్ళకి మరీ కష్టము. ఎందుకంటే వాళ్ళు భౌతిక ప్రపంచంలోనే భౌతిక ఆనందంలోనే ఉండిపోతున్నారు కాబట్టి. విధి నిషేధాలు పరంగా ఉన్నట్టు నిర్గుణ స్థితులకు మునులే ముఖ్యంగా హరి గుణవర్ణన యందు ఆనందమును అనుభవించరు. కొంత ఆస్టరిటీ అన్నది ఉండాలి. దీని 11వ తారీఖు భాష్యము కానంటే కొంచెం చదువుకుందాం. సో నిర్గుణ స్థితులకు మునులే అంటే ఇప్పుడు చాంట్ చేసిన వ్యక్తులు, అంటే కాస్త ఆస్టరిటీ, ఇందాక చెప్పినట్టు కొంత తపస్సు అనేది చేయాలి. అత్యుత్తమ ఆధ్యాత్మికవాది అయిన వాడు ముక్త పురుషుడై ఉండడు కనుక విధి నియముల పరిధి యందు నిలిచి ఉండడు. ఆధ్యాత్మిక స్థితికి ఉద్ధరింపబడగోరు సాధకుడే గురువుచే విధి నియమముల ద్వారా నిర్దేశం కోర్చబడదు. వైద్య పరిధిలో పలు నిషేధముల ద్వారా చికిత్స కోర్చబడు రోగికి అతడు పోల్చవచ్చు. సాధారణంగా ముక్త పురుషుడు కూడా తన దివ్య కర్మలను వర్ణించటందు ఆనందము పొందును. ఆయన తెరపబడినట్లు నారాయణుడు హరి లేదా దేవాదిదేవుడు భౌతిక సృష్టికి పరుడైనందున అతని రూపము క్షణము భౌతికము కాజాలం. ముక్త పురుషులైన వారు అతనిని దివ్య జ్ఞానము యొక్క అనుభవం ద్వారా తెలుసుకోగలుగుతారు. తత్కారణముగా వారు ఆ భగవంతుని లీలల దివ్య గుణమును చర్చించటందు ఆనందమును అనుభవించరు. తన ఆవిర్భావము మరియు కర్మలన్నీ దివ్యములని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 4.9 యందు ప్రకటించినాడు. భౌతిక శక్తిచే ప్రభావితుడైనట్టి సాధారణ మానవుడు భగవానుడు సైతము తమలో ఒక్కడని భావించడు. అందుకనే ఆ దేవదేవుడు నామ రూపముల దివ్య స్వభావమును అంగీకరించటకు అతను నిరాకరించాడు. అత్యుత్తమ ఆధ్యాత్మికవాది అయిన వాడు ఏ భౌతిక విషయమునందు అనురక్తుడు కాడు. అతడు శ్రీకృష్ణ అనురక్తుడు అగుటనున్నది ఆ దేవదేవుడు భౌతిక జగమునందలి మనలో ఒకని వంటివాడు కాదని చూచుటకు సరైన నిదర్శనమై ఉన్నది. దేవాదిదేవుడు ఒక్కడే అయినను తన విశుద్ధ భక్తుల సహచర్యమున దివ్య లీలలయందు నియుక్తుడై ఉన్నాడనియు, అదే సమయమున ఫలదేవుని విస్తృతాంశమైన పరమాత్మనుగా సర్వ జీవ హృదయములలో నిలిచి ఉన్నాడనియు వేద వాంగ్మయం కూడా నిర్ధారించినది. కనుక అతని దివ్య గుణముల శ్రవణ కీర్తనములందు ఆనందము గొనుటయే ఆధ్యాత్మిక అనుభవపు అత్యున్నత పూర్ణత్వము కానీ నిరాకార బ్రహ్మములో లీనమవుట కాదు. ఇటువంటి నిరాకార బ్రహ్మం సాహిత్య నిరాకారం వాంఛించు. అర్థమవుతుంది కదమ్మా. సో ఇంకొక 2 శ్లోకాలు చదువుకుని అర్థం కావాలంటే, సో ద్వాపర యుగం 8వ శ్లోకం తాత్పర్యం వెళ్తున్నాను. ద్వాపర యుగాంతమున
సర్వ వేద సమయమైన ఈ శ్రీమద్ భాగవత్ పురాణమును నా తండ్రి అయిన శ్రీల ద్వైపాయన వ్యాసదేవుని నుంచి నేను అధ్యయనం చేసి ఉంటిని. 9. ఓ రాజర్షి, నేను నిశ్చయముగా నిర్గుణ స్థితి యందు పూర్ణముగా స్థితుడైనప్పటికీ ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణు లీలావర్ణనముచే ఆకర్షితుడైతిని. నీవు 10వ శ్లోకం, నీవు పరమ శ్రద్ధను కలిగిన కృష్ణ భక్తుడైనందున అదే శ్రీమద్ భాగవతమును నేను నీకు వినిపించదును. శ్రీమద్ భాగవత శ్రవణము పట్ల పూర్ణ ఆసక్తిని గౌరవమును చూపువాడు ముక్తి నొసుకు ముకుందిని యందు అచంచలమగు శ్రద్ధను పొందగలడు. 11. ఓ రాజా, పరమ ప్రామాణికులైన వారి మార్గమును అనుసరించుచు చేయబడే నిరంతర హరినామ కీర్తనము అనున్నది భౌతిక కోరికల నుంచి విడివడిన వాడు, భౌతిక ఆనందమును కోరువారు, ఆధ్యాత్మిక జ్ఞానముచే ఆత్మతృప్తిని పడిచిన వారు అని వారితో సహా సర్వులకు నిస్సందేహముగా భయరహితముకు జయపదమై ఉన్నది. సో ఇక్కడ దాకా కూడా మనకి భక్తి యోగము తాలూకా ఔన్నత్యం గురించి భగవంతుడు సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజు అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుంది కదమ్మా. ఈ మళ్ళీ మనకి భాష్యాల్లోకి వెళ్తే ఈ భక్తి యోగం తాలూకు దీనిని మనకి జస్టిఫై చేసుకుంటూ శ్రీల ప్రభుపాదుల వారు మనకు రాసుకుంటూ వచ్చారు. సో ఎనీ స్పెసిఫిక్ థింగ్ మనకి డిస్కస్ చదువుతున్నప్పుడు ఏమైనా అనిపించిందా, ఎక్కడైనా ఆగి ఇది కావాలి అని? నాలుగో శ్లోకంలో ఆఖరి పేరాలో చూడండి అన్న ఎలా రాసుకొచ్చారో. మానవుల సమస్త భౌతిక పురోగతి కేవలము శవాలంకారము వంటిది. ప్రతి ఒక్కరూ ఏదియో కొన్ని దినములకై కొట్టుమిట్టాడు మృత శరీరము వంటి వారు. అయినప్పటికీ మానవ శక్తి ఈ మృత శరీరమును అలంకరించుటయందే వృధా ఎగుచున్నది. భ్రాంతిమయమైన మానవ కర్మల వాస్తవ స్థితిని చూసిన పిదప మానవుని నిజ ధర్మము సుఖదేవ గోస్వామిచే తెలుపబడుచున్నది. ఆత్మతత్వ జ్ఞానము లోపించిన మనుషులు తప్పుదారి పట్టినట్టి వారే కానీ భగవద్భక్తులైన వారు మరియు ఆధ్యాత్మిక జ్ఞానపు పూర్ణానుభవమును కలిగిన వారు మోహమునకు గురికారు. భగవద్గీతలో కూడా ఈ పాయింట్ వచ్చింది, ఇక్కడ చూడండి, ఆ పదాలు చూడండి. పుట్టుమిట్టులాడు మృత శరీరం వంటిది. సో ప్రతి 24 గంటలు కూడా ఈ శరీరాన్ని అలంకరించడానికే పాటు పడుతూ ఉంటాం. శరీర అలంకరణ అంటే భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము కూడా. స్థూల శరీర అలంకరణ కొంత అయితే సూక్ష్మ శరీర అలంకరణ కొంత. మనసు, బుద్ధి, అహంకారాన్ని అలంకరించుకోవడం కోసం సగం జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఎక్స్పెషల్గా అహంకారాన్ని అలంకరించడం కోసమే మన తాపత్రయం అంతా ఉంటూ ఉంటుంది ఏమ్మా. సో సో కుట్టుమిట్టులాడు మృతదేహం వంటిది. జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ప్రతి శరీరము కూడా మనం ఒక పురుగు చనిపోయే ముందు ఎట్లా కొట్టుకుంటూ ఉంటుందో, కొందరు 10 ఏళ్ళు కొట్టుకుంటున్నారు, కొందరు 80 ఏళ్ళు కొట్టుకుంటున్నారు, కొందరు 70 ఏళ్ళు కొట్టుకుంటున్నారు. బేసికల్గా కొట్టుకోవడం మాత్రం అంతే. అయితే అమ్మా చెప్పండి అమ్మా. సూక్ష్మ శరీరాన్ని ఎలాగా అలంకరించుకుంటాం ప్రభుజీ మీరు? అంటే మనం చేసేది మనకి గ్రాస్ బాడీ ఒక్కటే మనకు తెలుసు. సూక్ష్మ శరీరాన్ని మనం ఏం చేస్తున్నాం? సూక్ష్మ శరీరాన్ని అలంకరించుకోవడం అంటేనమ్మా మనసు, బుద్ధి, అహంకారం. సో మనసుకు నచ్చిన విషయాన్ని మీద ఆసక్తి పెంచుకుంటూ, అర్థమవుతుంది కదమ్మా. అలాగే అహంకారాన్ని పెంపొందించగలిగే విషయాల మీద ఆసక్తి పెంచుకుంటూ. సో ఇప్పుడు ఇంత గడించాలి అనేది ఎందుకు అనుకుంటాము? అంత గడిస్తే నాకు ఇంత పలుకుబడి పెరుగుద్ది. ఇంత పలుకుబడి పెరగడం అంటే అహంకారాన్ని అలంకరించడమే కానీ ఆత్మానందం కోసం కాదు. అర్థమవుతుంది కదమ్మా. ఆత్మానందము భగవంతునితో బంధము పెరిగినప్పుడు, బంధం ఏర్పడినప్పుడు మాత్రమే పొందుద్ది. మిగతాదంతా కూడా ఇప్పుడు బుద్ధిని అలంకరించుకోవడం అంటే ఇంకో డిగ్రీ కోసం ప్రాకలాడడం, ఇంకో డిగ్రీ కోసం ప్రాకలాడడం, ఇంకో డిగ్రీని తెచ్చుకోవడము, ఇంకొంచెం భౌతిక నాలెడ్జ్తోని బుద్ధిని పెంచుకుంటూ వెళ్ళిపోతే అది బుద్ధిని అలంకరించుకున్నట్లు అవుతాం. అట్లాగే మనసుకి నచ్చిన విషయాలను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అది
పగటి కళలు కనడం కానీ ఇంక వేరే విషయం అయినా అది మనసుకి నచ్చిన అలంకారాలు అన్నమాట అవన్నీ. అర్థమవుతుందమ్మా కుమారి మాతాజీ? అది. సో మనం ప్రభుజీ అటువంటి ఎక్కువ శరీర ఆనందం అనేసరికి మనము కావాల్సిన సినిమా చూడడం, కావాల్సిన మ్యూజిక్ వినడం ఇవే అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ కూడా సటిల్ బాడీని వేరే మార్గంలోకి అంటే భౌతిక మార్గంలోని ఉండిపోయడానికి తోడ్పడే విషయాలు. రైట్? డిస్టర్బ్ చేసేవి ఒక విధంగా మనల్ని. డిస్టర్బ్ చేసేవి అంటే చెప్పమ్మా. అదే ఒక విధంగా వాటి మీదకి వెళుతున్నాయి అంటే ఆ, మన ప్రయాణంలో డిస్టర్బెన్స్ వస్తున్నట్టే కదా నాన్న. మళ్ళీ అటు మళ్ళీపోతున్నాం కదా. ప్రారంభం అది కోరిక అన్నది. సబ్కాన్షియస్ ఎప్పుడు రన్ అవుతుంటాయి కదా. మనసు కోతి అన్నది నిజం ప్రభుజీ. అది ఎప్పుడు రైటేనమ్మా. రమణమూర్తి గారు ప్రభు చెప్పండి. సబ్ కాన్షియస్ లో ఇప్పుడు రన్ అవుతుంటాయి కదా అవన్నీ. సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడు రన్ అవుతుంటుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ లో భగవతానందాన్ని రన్ చేసే స్థితికి వెళ్ళగలగాలి. అదొకటి. ముందు ఎక్స్ప్లిసిట్ ఎఫర్ట్ కావాలి. ముందు దాని ఒక పనిగా పెట్టుకుని ఆ పని చేయాలి. ఆ తర్వాత మనకి తెలియకుండా అది రన్ అయ్యే స్థితిలోకి రాగలుగుతుంది. అందుకే రీడింగ్ ఇంపార్టెంట్. రీడింగ్ ఇంపార్టెంట్. అదేంటంటే మళ్ళీ మనల్ని ఇప్పుడు ఇది చదువుతుండడం వల్ల మళ్ళీ మనల్ని ఒకసారి గుర్తు చేస్తుంది. మళ్ళీ మన పరిస్థితి ఏంటో గుర్తు తెస్తుంది. ఆ గృహమేధ అన్న పదం చాలా ఎక్కువ వాడుతూ ఉంటారు. మీకు ఎగ్జామ్ లో కూడా వస్తుంది గృహస్థ గృహమేధ డిఫరెన్స్. మీరు ఎక్కడైనా వచ్చిందో లేదో ఇంకా తెలియదు. భగవద్గీత ఇంకా రాలేదమ్మా, ఇంకా రాలేదు. హరే కృష్ణ ప్రభుజీ. అమ్మా చెప్పండి. అంటే మీరు చెప్పినట్టు మనం పైకి భాష్యాన్ని చదువుతుంటే దాని డెప్త్ మనకు తెలియదు. ఇది శవాలంకారం అంటే ఓన్లీ ఫర్ ద మెటీరియల్ బాడీ అని అనుకుంటున్నాం, గ్రాస్ బాడీ అని. కానీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభుజీ. మనం ఎంతసేపు మనం అహం సాటిస్ఫై అవ్వడం కోసం ట్రై చేస్తూ ఉంటాం, కాన్షియస్ గా గానీ అన్కాన్షియస్ గా గానీ కదా. చాలా బాగా చెప్తారు ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. అంటే మనం మామూలుగా చూస్తే ఇది పైకి ఒక చిన్న లైన్ లాగా కనబడుతుంది, దాంట్లో మీనింగ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే సూపర్. చాలా బాగా చెప్తారు. ఎందుకంటే మనకి ఈ పర్పట్స్ లో వచ్చే ప్రతి వాక్యం కూడా మన ఇందులో ట్రావెల్ చేయడానికి ఉపయోగపడేదే ప్రభుజీ. మనం ఎప్పుడైతే మనం ప్రభుపాదులను ఫాలో అవుతామో ఇవన్నీ నెమ్మదిగా అన్ని ఒక్కొక్కటి విడిచిపెట్టేస్తూ ఉంటాం ఒక్కొక్కటి. అది ప్రాక్టికల్ గా మనకు కూడా తెలుస్తుంది కదా ప్రభుజీ. అవును, తెలుస్తుందమ్మా. తెలుస్తుంది. తెలుస్తున్నప్పుడు ఎటువంటి యాక్టివిటీస్ మనల్ని ఆ డైరెక్షన్ లో తీసుకెళ్తుందో వాటిని మనము వృద్ధి చేసుకోవాలి. అది మనకున్న స్వేచ్ఛ. మన భగవద్గీత క్లాస్ లో కూడా ఈ స్వేచ్ఛ గురించి ఎక్స్ప్లెయిన్ వచ్చాము. సో ఒకళ్ళిద్దరు అడుగుతుంటారు, మనకు భగవంతుడు ఎందుకంటే ఆ స్వేచ్ఛ ఇవ్వాలి? ఆయన ఇచ్చిందే కాబట్టి. ఆయన ఇచ్చింది స్వేచ్ఛ. ఆయన స్వేచ్ఛ మనకి ఇవ్వకపోతే మనకి ప్రాబ్లమే ఉండేది కాదు కదా. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవడం వల్లే కదా ఇట్లా అయ్యాము అంటే. సో ఆ స్వేచ్ఛ అన్నది మనము భగవంతుడికి చాలా స్వేచ్ఛ ఉన్నది. భగవంతుడికి ఏం కావాలంటే చేసుకెళ్ళే స్వేచ్ఛ ఉన్నది. మనము భగవంతు అంశలో ఒక చిన్న అంశము కాబట్టి ఆ చిన్న స్వేచ్ఛ కూడా ఆ అంశతో పాటు వచ్చింది. ఆ భగవంతుడి గుణంలో లాగా మనం కూడా నేనే రాజుని అన్న భావనలో ఉండిపోతున్నాము. ఆ అంశ మనకున్న అంశ గృహాన్ని గ్రహించలేక అందులో ఉండిపోయి భౌతిక ప్రపంచం వైపు అది తిప్పి ఆ ఆనందాన్ని వెతుక్కుంటూ వచ్చేసి ఇక్కడ చిక్కుబడి ఉండిపోయాం. బేసికలీ చిన్న స్వేచ్ఛని మనం చాలా పెద్ద చేసుకుంటున్నాం. 10th చాప్టర్ మనకు వస్తుందండి. 10th చాప్టర్ వచ్చింది కదండి. 10th చాప్టర్ వచ్చింది ప్రభు. అదే 3వ శ్లోకం నిత్యబద్ధులు నిత్యముక్తులని మనకి డిఫరెన్స్ అదే. నిత్యముక్తులు నిత్యబద్ధులకి మళ్ళీ 2 ఆప్షన్స్ ఇస్తారు భగవంతుడు. అందులో బద్ధ జీవితం ఉండిపోవడానికి అయితే భక్తి వైపు మరలడానికి 2 ఆప్షన్స్ ఇస్తారని చెప్పి రాశారు. 3-4 అధ్యాయం అనుకుంటున్నాను, శ్లోకం అనుకుంటా సార్. ప్రభుజీ అంతకు ముందు పేరా కూడా చాలా బాగుంది ప్రభుజీ.
మన స్నేహితులు, బంధువులు, నామమాత్ర పుత్ర కలత్రాదులు, చ్యుతి కలిగినట్టు వారే కాకుండా భౌతిక అస్తిత్వ పైపే మెరుగులకు భ్రాంతి నొందినట్టు వారును అయి ఉంటారు. కావున వారు మనల్ని రక్షింపజాలరు. అయినప్పటికీ కుటుంబం, సంఘం లేదా దేశం వంటి పరిధిలో సురక్షితంగా ఉన్నట్లు మనము తలంతుము. ఇది కూడా చాలా బాగుంటుంది. మనల్ని మనం తలుస్తాం, అది ఇంపార్టెంట్ విషయం. ఇంకేదో రక్షిస్తుంది, భగవంతుడు మనం రక్షిస్తున్నాడు అన్న భావన లేకుండా ఇదంతా మనం రక్షిస్తుంది అన్న భావనలోనే ఉండిపోతుంటాము. కానీ వీళ్ళెవరో మనల్ని రక్షించలేరు. బేసికలీ మనం అర్థం చేసుకోవాల్సింది అదే. స్నేహితులు, బంధువులు, నామమాత్ర పుత్ర కళాత్రాదులు శూతి కలిగినట్టు వారే కాకుండా భౌతిక అస్తిత్వం పైపై మెరుగులకు భ్రాంతి పొందినట్టు వారును అయి ఉన్నారు. కావున వారు మనల్ని రక్షింపజాలరు. అయినప్పటికీ కుటుంబము, సంఘము లేదా దేశం అనే పరిధిలో సురక్షితముగా ఉన్నట్లు మనము తలుతము. అగైన్ మళ్ళీ ఏంటంటే సురక్షితముగా అంటే మనం ఎప్పుడు సురక్షితంగా ఉన్నాము అనుకుంటాము. ఒకటి ఫిజికల్ గా, రెండోది మెంటల్ సెక్యూరిటీ. ఈ రెండు కూడా మనం సురక్షిత అన్నదానికి డెఫినేషన్ అది, రైట్? అదే కదమ్మా డెఫినేషన్. చక్కటి ఇల్లు, సోషల్ సెక్యూరిటీ, దెన్ మెంటల్ సెక్యూరిటీ, సమ్ బ్యాంక్ బ్యాలెన్సో లేకపోతే సమ్ డిగ్రీయో దేనో దాని మీద మెంటల్ సెక్యూరిటీగా పెడుతున్నాం. ఇది కాదు. దీనివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. భౌతిక ఉపయోగమే కానీ ఆధ్యాత్మిక ఉపయోగం లేదు. ఆ మెంటల్ సెక్యూరిటీని భగవంతుడి మీద పెట్టగలిగే స్థితికి వెళ్ళగలగాలయ్యా అన్నది మనకి అక్కడ సుఖదేవ్ గోస్వామి మళ్ళీ చెప్తున్నారు. ప్రభుజీ, భౌతికంగా కూడా ఉపయోగం ఉండదనే అర్థం కదా ప్రభుజీ? అంటే అనుకుంటాం, మనం తలుస్తున్నాము ఉపయోగం ఉందని, కానీ భౌతికంగా కూడా నిజంగా లేదు. అది కరెక్ట్. నిజంగా ఉండదు. ఉన్నది అనుకుంటాం, భౌతిక సుఖం గురించి అనుకుంటాం. అది కూడా టెంపరీనే. అది కూడా ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు ఏ విద్య అవుట్డేటెడ్ అయిపోద్దో తెలీదు. అంతే కదమ్మా. ఎన్నో చూస్తుంటాం. నిన్నటి దాకా ఎంత రాజులాగా బతికినవాడు మర్నాడు ఏమి కాకుండా పోవడము, అవన్నీ కూడా జరుగుతుంటాయి. మనం ఎంతో మెంటల్ సెక్యూరిటీ దాంట్లో మరి ఒకసారి భగవంతుడి మీద మెంటల్ సెక్యూరిటీ పెడితే ఇవన్నీ చిన్న విషయాల్లా కనబడిగే స్థితికి తీసుకెళ్ళిపోగలడు భగవంతుడు బేసికలీ. సో ఇవాళ రేపు మనము భక్తిలో ఉన్నా సరే ఇమీడియట్ రిజల్ట్, భౌతిక రిజల్ట్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాం. అది పెద్ద ప్రాబ్లం. భౌతిక రిజల్ట్ కోసమే భక్తి అన్న భావనలో ఎక్కువ ఉండిపోతూ ఉంటాం మనం. అర్థం అవుతుంది కదమ్మా. వాళ్ళకి ఎవరికి ఏదైనా కష్టం వచ్చిందంటే ఆయన అంత భక్తుడండి, భగవంతుడు ఎందుకు ఆయనకి కష్టం ఇచ్చాడో అంటే మనం ఆయనకు ఉండదు, అవతల వ్యక్తికి ఉండదు. అది ఆ కష్ట సుఖము రెండు. కష్ట సుఖం అనేది భౌతికంగా జరిగే విషయాలు. దీనికి ఆధ్యాత్మిక భక్తికి లింక్ పెట్టేస్తుంటాం. అది దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అలవాటు. భక్తుడు అంటే ఏదో ఊహించుకుంటారనమాట. చిన్నది వచ్చేసరికి ఆయనకి ఏమైంది అది అడుగుతారు వెంటనే. చూసే జనం అదంతా. సో కష్టం అంటే ఏమిటి, సుఖం అంటే ఏమిటి? కష్టం అంటే ఆ రోజు చాంటింగ్ చేయలేకపోతే కష్టం, ఆ రోజు భగవన్నామస్మరణ చేసుకోలేకపోతే కష్టం, ఆ రోజు భగవంతుడి గురించి ఆలోచించలేనంత బిజీగా ఉంటే అది పెద్ద కష్టం. ఆ రోజు భగవంతుని గురించి ఆలోచించలేనంత భౌతిక సుఖంలో ఉంటే కష్టం. ఏ ఫంక్షన్ అనో, పార్టీ అనో, పెళ్ళనో అంత హ్యాపీ కానీ భగవంతుని కలుసుకోలేకపోతే ఆ రోజు అది ఒక కష్టమైన దినం కింద భావించగలగాలి. అది కష్టమైన దినం అంటే అది లేదండి. ఏనాడైతే మనము భగవన్ నామస్మరణ చేసుకోగలుగుతున్నాము, భగవంతుని పూజ ఏనాడైతే మనం మనసులో భగవంతుని నిలబెట్టుకోగలుగుతున్నామో అది సుఖమైన రోజు, అది సుఖమైన గడియ, అది సుఖమైన నిమిషము, సుఖమైన విషయం కింద భావించగలిగే స్థితిలోకి వెళ్ళగలగాలి. లేని పక్షాల్లో ఆ కష్ట సుఖాల డెఫినేషన్ మనం మార్చుకోవడం కోసమే ఈ ప్రయత్నం అంతా. కదమ్మా, ఆ నిమిషం వచ్చిన రోజు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా ఏమీ చేయలేము. ఆ నిమిషం ప్రభుజీ క్షణం గుర్తొస్తాడు ప్రభుజీ దేవుడు. ఏమా కష్టంగా ఉంటే మనసుకి
క్షణ క్షణం గుర్తొస్తాడు ప్రభు ఈ దేవుడు. అది ఎట్లా పోతుందా అన్నట్టు. అందుకే కదా కష్టంలో కుంతి ఇంకా దగ్గర మహారాణి అవుతాం. ప్రార్థనలో ఆవిడ ఏమ్మా? అడిగారు కుంతీదేవి అందుకే కదా కష్టాలే ఇవ్వమని అడిగారు మర్చిపోకుండా ఉండడానికి. అమ్మ కష్టాన్ని తీసుకోగలిగితే భగవంతుడికి ఇంకా దగ్గర అవుతాం. అది తెలియక మనం వేరే మార్గాల్లోకి అవును. వెళ్ళిపోతాం. అవును. విజయమాత చెప్పినట్టు కష్టంలో దేవుణ్ణి దగ్గర అవుతున్నాం. దగ్గర అవ్వడం అంటే అవును. ఎలా దగ్గర అవుతున్నాం? ఆ ఆ దేవుడిని కష్టం పోవాలని కోరుకుంటున్నాం ప్రభు. పోవాలని. అట్లా కాదు ఎక్కువ కదా, 90 అట్లా ఆ, కాదు అలా అదే. కోరుకోవాల్సింది, కానీ అదే కోరుకుంటాం ప్రభు. అదే కోరుకుంటాం. అమ్మ విజయమాతజీ, సో కష్టం పోవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము. సో 2 విషయాలు. అది స్వార్థం. స్వార్థం స్వార్థం అంటే స్వార్థం కదా. కనీసం దేవుణ్ణి కొంతలో కొంత కలికాలలో అలా అన్న మెరుగు. తలుస్తున్నా. కొంతలో కొంత మెరుగు. సో మన భగవద్గీతలో కూడా చెప్పుకొస్తాడు భగవంతుడు, 4 రకాల వ్యక్తులు నా దగ్గరికి వస్తారయ్యా. డబ్బు కోసమనో, లేకపోతే వేరొక సుఖం కోసమనో, లేకపోతే జ్ఞానము కోసమనో, లేకపోతే నా గురించి తెలుసుకుందామనో. నలుగురు గొప్పవాళ్ళు కాదు, కానీ ఎంతో కొంత బెటర్. మరి ఎటువంటి వ్యక్తి భగవంతుడు కోరుకుంటున్నాడు? ఆయన మీద ప్రేమతో ఆయన తలుచుకునే వ్యక్తి గురించి భగవంతుడు కోరుకుంటున్నాడు. అర్థమవుతుంది కదమ్మా? సో కష్టాలన్నది భగవంతుని తలుచుకోవడానికి ఒక మహత్తర అవకాశం. ఓకే, మా కష్టాలు తీరిపోయాయని నువ్వు మాకు దూరం అయిపోతే, లేదు నువ్వు మా దగ్గర ఉండడానికి కష్టమే కారణం అయితే మాకు కష్టాలే ఇవ్వు అని కుంతీదేవి అడిగింది. సో ఆ కష్టాల వలన మేము నిన్ను తలుచుకునే అవకాశం ఉంది అంటే మాకు ఆ కష్టాలే ఇవ్వు కృష్ణ వేసుకెళ్ళారు. సో కష్టాలన్నది భగవంతుని తలుచుకోవడానికి ఒక చక్కటి అవకాశము. ఎటువంటి ఆ అవకాశంలోని మనము నా కష్టం తీరిపోవాలి దేవా అనుకుంటే కష్టం తీరుస్తాడు. కష్టం తీరుస్తున్నావు. ఈ ప్రాబ్లం వల్ల నీకు దగ్గర అవ్వాలేలా చూసుకో తండ్రి అంటే, అప్పుడు ఆ కష్టం తీర్చలేదా అన్న ఆలోచన మనకు ఉండదు. ఆయన మనల్ని ఈ కష్టం తీరిస్తే వీడి దగ్గర అవుతాడా, కష్టం తీర్చకపోతే దగ్గర అవుతాడా అని ఆలోచించే మనకి ఆ కష్టం తీర్చాలా లేదో నిర్ణయించుకుంటాడు. అర్థమవుతుంది కదమ్మా? సో అది దిస్ ఇస్ వాట్ అవర్ ప్రేయర్ హ్యాస్ టు బి. మన ప్రేయర్ అట్లా ఉండాలి. ప్రేయర్ ఫైనల్గా ఎట్లా ఉండాలి అంటే, భగవంతుడికి దగ్గర అవ్వడానికి ఉపయోగపడే స్థితి మన చుట్టూరు ఎప్పుడూ ఉండాలి అన్నదే మన ప్రేయర్లో ఉండాలి. ఆ ప్రాసెస్లో భౌతికంగా కష్టంలా కనిపించే విషయాలు కనబడచ్చు, కానీ వాటికి మనము చలించిన స్థితిలో ఉండగలగాలి. రైట్. నెక్స్ట్ 12వ శ్లోకం దగ్గర 12 నుంచి 14 క్వాలిటీ ఆఫ్ ప్రేయర్. బేసికలీ ప్రపంచమునందు అనుభవరహితముగా సంవత్సరము నుండి తరబడి వృధా కావింపబడిన సుదీర్ఘ జీవనం యొక్క విలువ ఏమున్నది? నిజ శ్రేయస్సు అన్వేషణలో మనుజునికి ఆరంభము కలిగించినందున పూర్ణ చైతన్యపు ఒక్క క్షణమైనను పరమోత్తమమై ఉన్నది. నిజ శ్రేయస్సు అన్వేషణలో మనుజునికి ఆరంభము కలిగించినందున పూర్ణ చైతన్యపు ఒక్క క్షణమైన పరమోత్తమమై ఉన్నది. భాష్యంలో కొంత భాష్యం చదువుతాం. ముహూర్త కాలం, ఒక్క నిమిషమైనా సరే మనకి భగవంతుని గురించి ఆలోచించడానికి ఉంటే అది చాలు. మనకి కట్వాంగుడి గురించి చెప్పుకుంటుంటాం. కట్వాంగుడి గురించి చెప్పినప్పుడు ఆయన అడుగుతారు దేవతలందరూ, ఏమో ముహూర్త కాలంలో నువ్వు శరీరాన్ని వదిలేస్తావయ్యా అంటే, అయితే నాకు చాలా మంచి పని చేశారు మీరు, చాలా థ్యాంక్స్, మీరు చెప్పింది నేను ఈ ముహూర్తకాలం భగవంతుని ప్రార్థించుకోవడంలోనే గడపాలి అని చెప్పి ఆయన వెళ్ళిపోతారు. పరీక్షణ్ మహారాజ్కి సుఖదేవ్ గోస్వామి ఈ ఎగ్జాంపుల్ చెప్పుకొస్తున్నాడు. బేసికల్ గా కట్వాంగుడు ఒక ముహూర్త కాలంలో భగవంతుడు తలుచుకు వెళ్ళిపోయాడు. నీకు 7 రోజులు ఉన్నది, నీకు ప్రాబ్లం ఏముంది, నీకు 7 రోజులు ఉంది భగవంతుడు తలుచుకుంటూ స్మరించడానికి అని. సో కానీ నిజంగా అది కూడా పెద్ద ధైర్యం చెప్పడమే కదా ప్రభు. వారం రోజుల్లో నువ్వేం చేయగలవు అనకుండా చాలా సపోర్ట్. మీకు అప్పుడు చెప్తారు ముహూర్త కాలమే ఆయన పొందగలిగాడు, నువ్వు వారం రోజుల్లో చేయగలవు. లాస్ట్ ఇయర్ మాకు ఇక్కడ ఒక మాతాజీ ఉంటారమ్మా, బర్సాని దేవి మాతాజీ అని.
ఆవిడకి ఇలాగే ఆవిడ డాక్టర్ అయితే ఆవిడకి ఇలాగే క్యాన్సర్ అని చెప్తే డాక్టర్స్ ఏమో 1 వీక్ 2 వీక్స్ చెప్పారు ఆవిడ, ఇంతకంటే ఎక్కువ లేదు అని. ఆవిడ లెక్కలేసి నేను ఈ విధంగా అయితే 3 వారాల దాకా ఉంటాను, మీరేం వరీ కావద్దు, నాకు ఏ ఆపరేషన్ చేయొద్దు అని చెప్పి ఈ 3 వారాలు నేను కేవలం దేవుణ్ణి తలుచుకుంటూనే ఉంటాను. నాకు ఇంట్లో భాగవతం చదువుతూ పెట్టాలి, నాకు కీర్తన చేస్తూ ఉండాలి. పక్కన చుట్టాలు ఎవరిని వచ్చి కబుర్లు చెప్తున్నా మీరు భాగవతం చదవడం వస్తే గదిలోకి రండి, లేకపోతే వద్దని చెప్పి పంపించేసాడు. సాయంత్రము అలాంటి ఇన్సిడెంట్ ఇక్కడ కూడా ఇంకో చోట కూడా జరిగింది ప్రభు. ఆవిడకి హాస్పిటల్లో పిల్లల చేత ఆవిడ ప్రత్యేకించి చదివించుకున్నారట, అదే చదవండి నేను మెలకుగా ఉన్నంత సేపు అని, నేను ఎప్పుడు పడుకుంటాను. సాయంత్రం 3:30-4 గంటలకు మాకు ఫోన్ చేసి ఇవాళ సత్సంగం మా ఇంట్లో పెట్టుకోండి అని చెప్పారు. మేము 5:30 నుంచి భజన చేస్తున్నాము, 6:30కి నేను వెళ్ళిపోతున్నాను అన్నట్టు వెళ్ళిపోయింది. ఆ వీడియో ఇంకా ఉందే ప్రభుజీ నా దగ్గర. మేమందరం చూస్తుండగా నేను ఎప్పుడు చూడలేదు అంత క్లోజ్ గా మనిషి శరీరం వదిలేయడం నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసిన పలుకుతూనే వెళ్ళిపోయారు, చెబుతూనే గొంతు ఆగిపోయింది, గొంతు ఒక నిమిషం ఆగిపోయింది. తర్వాత వాళ్ళ అబ్బాయి డాక్టర్, హస్బెండ్ డాక్టర్, వాళ్ళు పల్స్ చూసి వెళ్ళిపోయింది అమ్మా అన్నాడు అబ్బాయి. అది అంటే నాకు అబ్బాయి ఏడుస్తే అది ఆవిడ చెప్పింది, నాకు 3 వారాలు టైం ఉందని డాక్టర్స్ చెబుతున్నారు, ఎంతమంది తెలుస్తుంది ఇది, అది నాకు ఇచ్చిన వరం, భగవంతుడు నాకు ఇచ్చిన వరం అని చెప్పి. అవును ప్రభు, చాలా అదృష్టం. అదృష్టమేమో ప్రభుజీ, రావాల్సింది ఏం అవసరం లేదు, డివోటీ అవడం వాడు అదృష్టం. అది అంటే వేరే అయితే ధ్యాస ఉండడం అదృష్టం అండి, ఆ థాట్ ఉండడం ఆవిడకి అదృష్టం. ఇప్పుడు డాక్టర్స్ అందరూ అట్లా వెళ్ళలేరు కదా మాతాజీ, ఆమె డివోటీ అవడం ఆవిడ అదృష్టం. ఆవిడ డివోటీ అదే ఆలోచన ఆవిడకి ఉండడం. అంతే. మేమందరూ టర్న్స్ తీసుకుని ఆవిడతో ఆవిడ మా పక్కనే ఇక్కడ హాస్పిటల్స్ లో ఉండేవారు. తర్వాత ఇంకొక 4 రోజుల్లో నేను ఆవిడ వెళ్ళిపోతున్నానుగా నాకు ఇంటికి తీసుకెళ్ళిపోండి అనేసి అన్నారు. షీ డిడ్ ఇట్ యాజ్ ఇఫ్ షీ నోస్, ఏదో ముహూర్తం పెట్టుకున్నట్టు చేసింది ఆవిడ. సో ఎనీవే, సో ఆ ఒక్క ముహూర్త కాలము అయినా సరే, అంటే ఇక్కడ క్వాలిటీ ఆఫ్ నాణ్యత, భగవంతుని మీద ఆ మనస్ఫూర్తి, ఆ భగవంతుడిని తలుచుకోవడం గంటల కంటే కూడా ఆ కంప్లీట్ సరెండర్ అన్నది, ఆ కంప్లీట్ సరెండర్ స్థితి అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకొస్తున్నారు. 13వ దానికి వెళ్ళాం. రాజర్షి కాదు, 13వ శ్లోకం కట్వాంగుడు, అది కరెక్ట్. రాజర్షి కట్వాంగుడు తన జీవితం ఇక ముహూర్త కాలము మాత్రమే ఉన్నదని తెలుసుకున్న పిదప శీఘ్రమే సర్వ భౌతిక కర్మల నుంచి ముక్తుడై పరమ రక్షణమైనటువంటి హరి ఆశ్రయమును పొందెను. 14 పరీక్ష నరేంద్ర, నీ ఆయుర్దాయం ఇంకా 7 దినముల పరిమితమై ఉన్నది కనుక తదుపరి జన్మ యొక్క ఉత్తమ ప్రయోజనమునకు అవసరము కార్యములన్నింటినీ ఈ సమయంలో నీవు నిర్వహింపవచ్చును. 7 రోజుల్లో నువ్వు చాలా చేయొచ్చు. కట్వాంగుడు ఒక ముహూర్త కాలంలోనే చేయగలిగాడయ్యా. అందువల్ల నువ్వు 7 రోజుల్లో నువ్వు ఎన్నో విషయాలు, నెక్స్ట్ జన్మకి కావాల్సిన విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 7 రోజుల్లోనే చేసేయచ్చు అని చెప్పుకొస్తున్నారు. 14 భాష్యము చదువుదాం. అతి కొద్ది సమయంలోనే తనను తాను తదుపరి జన్మమునకై తయారు చేసుకున్న కట్వాంగ మహారాజు ఉపమానం ఉదాహరించిన పిమ్మట సుఖదేవ గోస్వామి ఇప్పుడు 7 దినములు మిగిలి ఉన్నందున తదుపరి జన్మకై సన్నద్ధము కాగుటకు ఆ సమయపు లాభము సులభముగా గడింపవచ్చునని పలుకుచూ పరీక్ష మహారాజుని ప్రోత్సహించాడు. అనగా తన ఆయుర్దాయమునందు మిగిలిన 7 దినమునందు పరీక్ష మహారాజు శ్రీకృష్ణ భగవానుని శబ్ద ప్రాతినిధ్యం యొక్క ఆశ్రయమునే గైకొని ముక్తుడు కావాలని సుఖదేవ గోస్వామి పరోక్షముగా అతనికి తెలిపారు. అనగా సుఖదేవ గోస్వామి పరీక్ష మహారాజు ప్రవరించిన రీతిగా శ్రీమద్ భాగవతము శ్రవణము చేయటం ద్వారా ప్రతి ఒక్కరూ తమను తాము తదుపరి జన్మకై చక్కగా తయారు చేసుకొనగలరు. ధర్మాచారములు అనునవి లాంఛన ప్రాయములు కావు. అబో శ్లోకమునందు ఉపదేశించబడినట్లు తప్పనిసరిగా నిర్వహింపదగిన కొన్ని అనుకూల పరిస్థితులు కలవు. సో మిగతా శ్లోకాల్లో మనకు చెప్తున్నారు ఇట్లాంటి విషయాలతోని మనము ఆ భగవంతునితో బంధాన్ని ఏర్పరచుకోగలము అనేది.
అయితే అక్కడ ఉన్న ఋషులు కొంతమంది అష్టాంగ యోగా గురించి చెప్పుకొస్తే, ఆ అష్టాంగ యోగా తాలూకా అంతిమ లక్ష్యం ఏమవుతుంది, భక్తిలోకి ఎట్లాగే వెళ్ళాలి, ఆ అష్టాంగ యోగా పద్ధతులన్నీ కూడా మనకి ఈ 15వ శ్లోకం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. 15వ శ్లోకము అష్టాంగ యోగానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ చెప్తుంది. జీవితమునందులో చివరి స్థితి యందు మనుషుడు మృత్యుభయము లేనంతగా ధైర్యవంతుడై ఉండవాలి. కానీ భౌతిక దేహంతోనూ దానికి సంబంధించిన ప్రతిదానితోనూ మరియు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆసక్తిని అతను తప్పక ఛేదించి వేయవలెను. చివరి స్థితి యందు మనుషుడు మృత్యుభయం లేనంతగా ధైర్యవంతుడై ఉండవలెను. అది అంత సులభమైన విషయమా? చివరి నిమిషంలో మృత్యువు మీద చాలా ధైర్యంగా ఉండగలిగేంత శక్తి కావాలంట. ఆయన భౌతిక దేహముతోనూ దానికి సంబంధించిన ప్రతిదానితోనూ మరియు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆసక్తిని అతను తప్పక ఛేదించి వేయవలెను. దానికి భౌతిక దేహంతో ఉన్న సంబంధాన్ని, దానికి సంబంధించిన ప్రతిదానిని, శరీరానికి సంబంధించిన ప్రతిదీ. మన చుట్టూరు ఇంట్లో చూడండి, మీకు శరీరానికి సంబంధించింది ఏమైనా ఉందా, సంబంధం లేనిది ఏమైనా ఉందా? అన్ని మీ ఇష్టం ప్రకారమే కదా, మనకు కావాల్సినవే కదా, అన్ని చుట్టూరు చేకూరు ఉంటాయి. అవన్నీ కూడా మన ఆనందం కోసం చేకూర్చుకుంటూనే ఉన్నాము. వాటన్నిటితోని కూడా మనం తప్పకుండా ఆసక్తిని వదిలేయగలగాలంట. అంతేకాదు సర్వ కోరికలతోనూ గల సమస్త ఆసక్తిని, ఇంకా అదొక శరీరానికి సంబంధించిందే కాదు, భౌతిక సంబంధించిన శరీరంతోని శరీరానికి సంబంధించిన ప్రతి దానితోని, మళ్ళీ సర్వ కోరికలు అనేసరికి మళ్ళీ సూక్ష్మ శరీరానికి సంబంధించిన దానితోని కూడా ఉన్న ఆసక్తిని ప్రతిదిని వదిలివేయాలి. ఎప్పుడు వదిలివేయాలి అంటే చనిపోయేటప్పుడు మృత్యువుని ఆనందంగా ఆహ్వానిస్తూ వీటన్నిటిని వదిలివేయగలగాలి. దానికి 16వ శ్లోకానికి వెళ్తే, ఇది అష్టాంగ యోగా ద్వారా ఎట్లా ఈ స్టెప్స్ చేసుకెళ్ళొచ్చో చెప్పుకొస్తున్నారు. మనుజుడు గృహమును వీడి ఆత్మ సంయమనమును అభ్యసించవలెను. తీర్థస్థానమునందు నిత్యము స్నానమాడుచు పవిత్రమనర్చబడిన ఏకాంత స్థానమున ఆసీనుడు కావలెను. అంటే మళ్ళీ మనకి అష్టాంగ యోగ పద్ధతి ప్రకారము యమ, నియమ, ఆసన, ఏంటది నెక్స్ట్ ఇంకేంటమ్మా, ప్రాణాయామ, ప్రత్యాయామ, ధారణ, ప్రత్యాయామ, సమాధి ప్రభుజీ. ఆఖరి స్థితి సమాధి. ఈ సమాధి స్థితి దాకా వెళ్ళడం కోసం ఎట్లాగే స్టెప్స్ చెప్పుకొస్తున్నారు. గృహమును వీడి ఆత్మ సంయమం అభ్యసించవలను. తీర్థస్థానమునందు నిత్యము స్నానమాడుచు పవిత్రమనర్చబడిన ఏకాంత స్థానమున ఆసీనుడు కావలెను. 17వ శ్లోకానికి వెళ్ళేసరికి ఆ విధముగా ఆసీనుడైన పిమ్మట మనసు 3 బ్రహ్మాక్షరములను ఆ ఊ మా స్మరించినట్లు చేయవలెను. శ్వాసక్రియను నియమించుట ద్వారా బ్రహ్మ బీజమును మరుపునట్లుగా మనసును నిరోధించవలెను. అంటే అదంతా కూడా ప్రాణాయామ స్థితి చెప్పుకొస్తున్నారు. మొదటిది యమ, నియమాలు, ఆసనాల గురించి చెప్పుకొస్తే, ఈ శ్లోకంలో ప్రాణాయామం గురించి చెప్పుకొస్తున్నారు. ఓంకారం గురించి అమ్మా, అదేనా ప్రాణాయామ స్థితిలో అదొకటి బేసికలీ. అదొకటి. ఓంకారం అనేది అంటే ముందు ఓంకారము నోటితో చెప్పిస్తారు, ఆ తర్వాత నోరు తెరవాల్సిన అవసరం ఉండదు. ముక్కుతో శ్వాస పీలుస్తూనే ఆ ఓంకార స్థితికి చేరుకుంటారు. ఆ యోగాలో అలా చేసుకు వెళితే అర్థమవుతుంది కదమ్మా. ఆ శ్వాస పీలుస్తున్నప్పుడు నీ గాలి వదులుతున్నప్పుడే ఓంకార శబ్దం వస్తుంది బేసికలీ. 18వ శ్లోకానికి వచ్చేసరికి మనసు క్రమేణా ఆధ్యాత్మిక సంతరించుకున్న కొలది దానిని క్రమక్రమముగా ఇంద్రియ కర్మల నుంచి మళ్లించవలను. ఇంతటా బుద్ధిచే ఇంద్రియములు నిగ్రహింపగలవు. భౌతిక కర్మలందు తీవ్రముగా మగ్నమైన మనసు దేవదేవుని సేవయందు నియుక్తమై పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యనందు సుస్థిరము కాగలదు. సో ఎట్లాగా ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి తీసుకెళ్తుంది మనస్సుని బేసికల్ గా. ధారణ అంటే అదే. ప్రభుజీ ఈ శ్లోకంలోనే మరి విశ్వామిత్రుడు ఆ ఇంద్రియాలను కూడా నిగ్రహించలేకపోయాడు అని చెప్పారు కదా ప్రభుజీ. అవును, చెప్పండి.
మీ క్వశ్చన్ గొప్ప యోగి యొక్క విశ్వామిత్రుడు అదే సమాధి కష్టము. స్థితి అందు కూడా ఇంద్రియములకు బలి అయి మేనకతో సంగమించెను. అవును అవును. ఎక్కడ ఈ భాష్యంలో రాసిందమ్మా? ఇదే భాష్యంలో ఉంది ప్రభు. 18. అంటే అది కష్టము కాబట్టి భక్తి యోగం కలమన్నారు కదా, అది చెప్పడం కోసం. అవును అవును. సో అదే. రెండు జరగాలమ్మా. ఒకటి ఏది వదిలేయాలి, రెండు దేనిని పట్టుకోవాలి. రెండిట్లోనూ తప్పు జరిగినా, రెండిట్లో ఏ ఒక్క దాంట్లో తప్పు జరిగినా మనం నెక్స్ట్ స్థితికి వెళ్ళలేము. ఒకటి వదిలేయాలి అని చెప్పుకొస్తున్నారు, ఇంకొక దాన్ని పట్టుకోకుండా దీన్ని వదిలేయలేము. అర్థమవుతుంది కదమ్మా? ఇంకో దానిని పట్టుకో, ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా దేనికో దాని మీద ఆలోచిస్తూనే ఉంటుంది. ఇది నేను ఆలోచించకూడదు, ఇది నేను ఆలోచించకూడదు అని అనుకుంటూ కూర్చుంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఇది నేను ఆలోచించకూడదు, ఇది నేను ఆలోచించకూడదు అనుకుంటే దాని గురించి ఆలోచిస్తాం. మనకి ఇది ఆలోచించకూడదు అంటే ఇంకొక దాని మీదకి ఆలోచన వెళ్ళినప్పుడే ఈ ఆలోచన పోతుంది. ఇంకొకటి భక్తి సేవలో ఉండే ఆలోచనతో నింపగలగాలి. అది నింపలేనప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నప్పుడు ఆ సమయంలోనే మేనకు వచ్చి ఆయన్ని డిస్టర్బ్ చేస్తుంది. వాక్యూమ్ క్రియేట్ చేయలేము, మనసు వాక్యూమ్ క్రియేట్ చేయలేదు. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదే పెద్ద ప్రాబ్లం. మనసుని వాక్యూమ్ క్రియేట్ చేయలేము కాబట్టి దానిని భక్తితో నింపగలగాలి, హరినామ రుచితో నింపగలగాలి. దీంట్లో వచ్చిందండి. దీనిలో వచ్చిందండి. మనసు ఆలోచన లేకుండా ఎప్పుడు ఉంటుందంటే ఓన్లీ చనిపోయిన తర్వాతే ఉంటుందండి సార్. సో ఆ హరినామం 16 రౌండ్స్ చేయడంలోని ఆనందాన్ని పొందగలగాలమ్మా. ఆ రుచి తెలియాలి, ఆ రుచి తెలిస్తే ప్రభుజీ ఎక్కడ వచ్చింది ప్రభుజీ మనసు ఆలోచన లేకుండా చనిపోయిన తర్వాత? అంటే ఎగ్జాక్ట్ నాకు గుర్తులేదు, బట్ మనకి సెకండ్ దాంట్లో ఉందండి. సెకండ్ క్యాంటోలో వచ్చింది. ఓకే, మీరంటే ఇది కానీ చనిపోయిన తర్వాతైనా సరే మనం మనసు ఆలోచన లేకుండా ఉండడం అన్నది ఉంటుందా ప్రభుజీ? అది ఎందుకంటే సోల్ కి అసలు డెత్ అన్నది ఏం లేదు కదా, అది ముందుకి అసలు తర్వాతకి ఇప్పటికీ దర్ ఇస్ నో డిఫరెన్స్. సోల్ ఇస్ ఎ సోల్. చనిపోయే ముందు ఆలోచన లేకుండా భగవద్ధ్యానంలో ఉండాలేమో ప్రభుజీ. అది ఆ ముందు రాదు కదమ్మా, మొదటి నుంచి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఉండాలి. అందుకే భాష్యంలో లాస్ట్ లైన్ సరైన నిర్దేశం బడినచో అది నిశ్చయంగా ప్రగతి మార్గమై ఉన్నది. అదేనమ్మా చెప్తున్నారు, చదవండి అమ్మా. ఆ పై లైన్స్ అవే ప్రభుజీ. మనస్సు ఆధ్యాత్మికముగా శుద్ధిపడినందున మనజుడు శీఘ్రమే శ్రవణ కీర్తనాదులనేది వివిధ భక్తి కార్యముల ద్వారా శ్రీకృష్ణుని దివ్యమగు ప్రేమపూర్వక సేవలో నియుక్తుడు కావాలని సరి అయిన నిర్దేశం నందు నిర్వహించబడినచో కలత చెందిన మనస్సునకు కూడా అది నిశ్చయమగు ప్రగతి మార్గమై ఉన్నది. సో ఈ ప్రాక్టీస్ అంతా కూడా దానిని క్లీన్ చేయడానికి కదమ్మా. సో కుమారి మాతాజీ, మీ క్వశ్చన్కి ఆన్సర్, అది ఎంత క్లీన్ చేయగలిగితే అంత తక్కువ ఆత్మతో పాటు ప్రయాణం చేస్తుంది. అది ఎంత తక్కువ క్లీన్ చేస్తే అంత ఎక్కువ ఆత్మతో పాటు ప్రయాణం చేస్తుంది. అర్థమవుతుందమ్మా కుమారి మాతాజీ? ప్రభుజీ ఇప్పుడు క్లీన్ చేయడము అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పారు కదా, వివిధ భక్తి కార్యముల ద్వారా శ్రీకృష్ణుని దివ్యముకు ప్రేమపూర్వక సేవలో నియుక్తుడు అవ్వడం వలన మనం క్లీన్ చేసుకోగలం. అది అంటే శ్రవణం కీర్తన వల్ల 9 రకాలు ఉన్నాయి కదా, అందులో ఏది చేయగలిగితే అది చేసుకుని మనం కొంత మనసుని క్లీన్ చేసుకోవాలి, థాట్స్ క్లీన్ చేసుకోవాలి కదా. క్లీన్ చేయడం అంటే అది క్లీన్ చేసుకునే విధానం. భౌతిక ఆసక్తి ఎంత తగ్గితే అంత క్లీన్ అయినట్టు. ఇంద్రియాల మీద కంట్రోల్ చేయడం అంటారు కదా ప్రభుజీ, అదే కదా భౌతిక ఆసక్తి అంటే. అంటే వీడు మన ఇంద్రియాలన్నీ ఏవైతే కంఫర్ట్ ని కోరుకుంటున్నాయో లేకపోతే ఏదైనా కోరుకుంటున్నాయో అవన్నీ ఏదో ఒక విధంగా తగ్గించాలి, లేకపోతే కృష్ణుడి వైపుకి మళ్ళించాలి. అది ప్రతి దాంట్లోనే ప్రతిదీ కృష్ణుడి భోక్త కింద ఆలోచించుకుంటూ చేయగలిగితే ఆటోమేటిక్ గా భౌతిక కోరిక తగ్గిపోతుంది. ఎంత భౌతిక కోరిక తక్కువ ఉంటే మనస్సుకున్న శక్తి అంత తగ్గిపోతుంది. అర్థమవుతుంది కదమ్మా. అంత మనసుకున్న శక్తి తగ్గిపోతే
ఆత్మ మనసుని కూడా, సూక్ష్మ శరీరాన్ని కూడా ప్రమేయం లేకుండా ట్రావెల్ చేసుకెళ్ళిపోతుంది. ఇంకా దానికి ఎటువంటి కోరిక లేదు. ఒకటే కోరిక. ఏ కోరికతో ఉంది మనసు? భగవంతుని సేవ చేసుకోవాలన్న కోరికతో ఉంది. దానికి సమానమైన శరీరము బ్రహ్మ ఈ సృష్టిలో క్రియేట్ చేయలేదు. ఆ శరీరం ఆధ్యాత్మిక ప్రపంచంలోనే ఉంది. భౌతిక కోరికలు లేని శరీరం, భౌతిక కోరికలు లేని మనస్సు, ఆత్మ ఉంటే బ్రహ్మతరం కాదు ఆ శరీరాన్ని మనకి ఇవ్వడానికి. అటువంటి శరీరం బ్రహ్మ చేతిలో లేదు. మనస్థితి బుద్ధి ఆధ్యాత్మికతో నిండిపోతే ఆధ్యాత్మిక శరీరం మాత్రమే ఇవ్వగలడు. అదొద్దు కదమ్మా. ఆ కోరిక ఉన్నంత కాలమే బ్రహ్మ శరీరం ఇవ్వగలడు. భౌతిక కోరిక ఉన్నంత కాలం భౌతిక శరీరాన్ని ఇస్తాడు. ఆ భౌతిక శరీరం స్వర్గలోకమో, నరకలోకమో, తపోలోకమో, ఏ లోకమో ఏదో లోకం మనకు వస్తుంది మన స్థితిని బట్టి. ఎప్పుడైతే అది అంత ఆధ్యాత్మికం అయిపోగలదో అప్పుడు దానికి తగ్గట్టు శరీరము ఈ భౌతిక ప్రపంచంలో లేదు కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళాల్సిందే. ఆ సేవ యాటిట్యూడ్, ఆ సర్వీస్. దీనికి కుటుంబం హెల్ప్ చాలా అవసరం కదా ప్రభుజీ. చెప్పండి. కుటుంబంలో మీరు భాగమే కదా, మీరు మీకు ముందు హెల్ప్ చేసుకోవాలి. నాకు నేను చేసుకోవాలి, కుటుంబం అంతా కూడా కొద్దిగా దానికి మనం చేసేదాన్ని కొద్దిగా యాక్సెప్ట్ చేయగలగాలి ప్రభుజీ. ప్రభుజీ కుటుంబం అనుకుంటే పరిస్థితులు అలా అన్నింటి మీద ఎక్స్టెండ్ చేసేస్తాము. ఏది ఎవరికి ఏం చేయదు. మనమే ఎంత చేసుకుంటే చేసుకోవాలి. అవును. సో కుటుంబ సహాయము అవసరం అమ్మా. కుటుంబ సహాయం అవసరము. కుటుంబ సహాయం కూడా వస్తుంది. అది పెద్ద విషయం కాదు. మనము తలుచుకుంటే పెద్ద విషయం, భగవంతుడు తలుచుకుంటే పెద్ద విషయం కాదు. భగవంతుడు ఆ హెల్ప్ మనం ఆ హెల్ప్ కోసం ఆయన కోరుకుంటే ఆయన కష్టపడకుండా ఇవ్వగలుగుతాడు. మన కష్టపడకుండా ఇవ్వగలుగుతాడు. సో అయినా జరగట్లేదండి అంటే ఎక్కడో చిన్న తేడా, లోపం ఉంది వేసుకెళ్ళి. అదేంటన్నది మనం సర్దిద్దుకుంటూ వెళ్ళిపోవాలి. అది కూడా కర్మ ఫలితమే అనుకోవాలా ప్రభుజీ? అలా జరగట్లేదు అంటే అలా జరగట్లేదు అంటే కృష్ణుడికి ఇంకేదో ప్లాన్ ఉంది, జరగట్లేదు. సో అమ్మా ఎందుకు జరగదు అంటే అక్కడెక్కడో చిన్న తేడా ఉంది. భగవంతుడిని ప్రేమించడానికి ప్రహ్లాదుడి కంటే కష్టమైన పరిస్థితులు ఎవరైనా ఉన్నారా? ప్రహ్లాదుడికి అసలు కుటుంబం ఏమీ సహకరించలేదు కదా ప్రభుజీ. అంతకంటే కష్టమైన పరిస్థితులు అయితే లేం కదా. ప్రహ్లాదుడి కంటే కష్టమైన స్థితిలో ఎవరు లేం. దానికి భగవంతుని ప్రేమించడానికి ఒక్కడు ఏకాంతంగా ఉన్నా సరే చాలు. ఆయన సేవ చేయడానికి భక్తితో పత్రం పుష్పం ఫలంతో ఏమన్నారు తప్పితే నీ కుటుంబం వాళ్ళని అడిగి దిగు, వీళ్ళని అడిగి దిగు, ఆ సహకారం కావాలి, ఈ సహకారంతో పని లేదు. అంతే కదా. పంచభక్ష పరమన్నాలు నాకు పెట్టాలని ఉంది, కుటుంబం సపోర్ట్ లేదు కాబట్టి నేను చెయ్యట్లేదు. దట్ ఈస్ ఎక్స్క్యూజ్. భక్తి ఎవరి భక్తి వాళ్ళదే కదా భక్తికి ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ యువర్ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. అది ఇది మనకి ఆయన సెల్ నెంబర్ డైరెక్ట్ లింక్. అది తీసుకెళ్ళి దానికి ఎవరితోనే సహాయం అక్కర్లేదు. చెప్పండి. ఆయన అనుగ్రహం ఉంటే మా కాంతి అంటూ ఉండదు కదండి. ముందు ఆ అనుగ్రహం కోసం ప్రార్థించాలంటారు. అంతే, అనుగ్రహం కోసం ప్రార్థించాలి. కానీ ప్రభుజీ చెప్పండి. జపం చేయిస్తే చాంటింగ్ చాలా హెల్ప్ చేస్తుంది ప్రభు. ఇది నేను ప్రాక్టికల్ గా చూసిన విషయం, అందుకని మా ఇంట్లో జరిగిన విషయం అదే కదా. చాలా కృష్ణుడి వైపు నాకంటే ఎక్కువ టర్న్ అవుతున్నారు ఆయన. అది మొదట్లో తక్కువ, కానీ ఇప్పుడు చాలా ఎక్కువ, నాకంటే కూడా సిన్సియర్ గా. మనం కృష్ణుడి వైపు ఎంత ఎక్కువ టర్న్ అవుతే అది మనం చేసే ప్రతి పనిలోనే రిఫ్లెక్ట్ అవుతుందమ్మా. ఆ రిఫ్లెక్షన్ చూసిన ప్రతి వ్యక్తి కూడా ఏంటి మార్పు, దీనికి కారణం ఏమిటి,
అవునా ఇందులో ఇంత పవర్ ఉందా? We in a family should not try to prove that I am a great devotee to the family. దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. నేను భక్తిగా చేసుకెళ్తున్నాను, మీరేమీ నాకు చేయట్లేదు, మీకు భక్తి లేదు, ఇలాంటి మాటలు ఎక్కడైనా వచ్చాయి అంటే మాత్రము చాలా కష్టం. అది మళ్ళీ అహంకారమే కదా ప్రభుజీ. ఎగ్జాక్ట్లీ దాంట్లోని భక్తి కంటే వేరొకటి ఉంది. దాంట్లో భక్తి కంటే భక్తుడుని అని ప్రూవ్ చేసుకునే తాపత్రయం తపన ఉంది. అది సో అది జయించగలిగితే మిగతావన్నీ ఆటోమేటిక్ గా జయించేలా చూసుకునే బాధ్యత అయింది. అది మన ప్రహ్లాదుడి కథలోనే చూస్తుంది. ఎన్ని విధాలుగా కష్టాలు పెట్టిన ప్రహ్లాదుడు మహావిష్ణువు ఇది పరీక్ష, విష్ణువుకి పరీక్ష నాకు కాదు అన్నట్టు ఉన్నాడు. నాకు ఈ శరీరం చంపేస్తాను తండ్రి అంటే, నాకు ఈ శరీరము ఎప్పుడో ముసలితనంలో పోవాల్సింది ఇప్పుడే నువ్వు వేరు చేసి నాకు పుణ్యం చేస్తున్నావు అంటాడు. నువ్వు నాకు సహకరిస్తున్నావు, నేను సహాయం చేస్తున్నావు, నీ మేలు నేను మర్చిపోలేను అంటాడు తండ్రి. అర్థం ఉంది కదమ్మా. సో అంతకంటే కష్టమైతే మనకి ఎవరికి లేదు. నేను ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాను. విజయమాతాజీ, ఇది సాధు సంఘ వల్ల ఖచ్చితంగా మార్పులు వస్తాయి ప్రభుజీ. సాధు సంఘ ఒకటి, జప ఒకటి, ఆ రెండు చాలా మనిషిని ప్రభావితం చేస్తాయి ప్రభుజీ. ఇది మాత్రం ఫ్యామిలీలో ఒకవేళ టర్న్ అవ్వకపోయినా టర్న్ అయిపోతారు. నాకు ఆ నమ్మకం చాలా వచ్చేసింది. అమ్మా, టర్న్ అవ్వడం అవ్వకపోవడము ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ అవర్ రిలేషన్ విత్ గాడ్. ఎగ్జాక్ట్లీ. కానీ మనతో పాటు అది ఆ కోఆపరేషన్ అనేది అప్పుడు వస్తుంది కదా ప్రభుజీ, నేను అనేది అది. సో ఎగ్జాక్ట్లీ మన గ్రౌండ్ లూజ్ అయిపోకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మన గ్రౌండ్ లూజ్ అవ్వకూడదు. మన సాలిడ్ గ్రౌండ్ మీద నిలబడగలగాలి. మన మీద ఆధారపడిన వాళ్ళని మళ్ళీ మనం ఆ మార్గంలో వెళ్ళేలాగా చూడాల్సిన బాధ్యత మనది. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. వాళ్ళకి ఆపర్చునిటీ, ఆ బాధ్యత క్రియేట్ చేయాలి మనం. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో 18వ శ్లోకం అంతా కూడా మనసు క్రమేణ ఆధ్యాత్మికతను సంతరించుకున్న కొలది దానిని క్రమక్రమముగా ఇంద్రియ కర్మల నుంచి మళ్లించవలెను. సో రెండు సైమల్టేనియస్ ప్రాసెస్. అంతటా బుద్ధి చేయి ఇంద్రియములు నిగ్రహింపబడగలవు. అంతటా బుద్ధి చేయి ఇంద్రియములు నిగ్రహింపబడగలవు. భౌతిక కర్మల యందు తీవ్రముగా మగ్నమైన మనస్సు దేవాది దేవుని యందు నియుక్తమై పూర్ణ ఆధ్యాత్మిక చైతన్యం నందు సుస్థిరము కాగలదు. ఎప్పుడైతే భౌతిక కర్మల యందు తీవ్రముగా మగ్నమైన మనస్సు దేవాది దేవుని యందు సేవ యందు నియుక్తమైనప్పుడు ఆధ్యాత్మిక చైతన్యం నందు సుస్థిరము కాగలము. సో మూడు ఫ్యాక్టర్స్ ఇక్కడ మాట్లాడుకుంటూ వస్తున్నారు. వాట్ వి డు నాట్ వాంట్, ఏది వదులుకోవాలి, ఏది పట్టుకోవాలి, ఏది పట్టుకుంటే భక్తిలోని స్థిరత్వం వస్తుంది. భగవంతుని సేవ పట్టుకుంటే భక్తి స్థిరత్వం పెరుగుతుంది. భగవంతుని భౌతిక ఆసక్తి నుంచి వదిలి భగవంతుని సేవను పట్టుకోవాలి. ఏది వదిలేయాలి, ఏది పట్టుకోవాలి, దానివల్ల భక్తి స్థిరత్వం ఎట్లా వస్తుంది. సో 19వ శ్లోకానికి వచ్చేసరికి పిమ్మట పూర్ణ దేహధారణ నుండి విడువడక విష్ణువు యొక్క అవయవాలను ఒక్కటిగా నీవు ధ్యానింపు. ఆ విధముగా మనసు సర్వ ఇంద్రియముల నుంచి విడివడగలదు. అంతటా ఆలోచించుటకు వేరొక విషయం ఉండరాదు. దేవాదిదేవుడు విష్ణువే చర్మ సత్యమైనందున మనసు పూర్తిగా అంతనియందే రమింపగలదు. సో ఎప్పుడైతే మనం భగవంతుడి తాలూకు ప్రతి అంగాంగంగా మనము అతనిని ధ్యానించడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా మన ఇంద్రియ ఆనందాల నుంచి మనము దూరం అవుతాము. ఇంద్రియ ఆనంద ఆసక్తి నుంచి దూరం అవ్వగలుగుతాము. భగవంతుని మీద సమాధి స్థితికి వెళ్ళగలిగే స్థితికి వెళతాము అని చెప్పి ఆ 9 అంశాల గురించి చెప్పుకొస్తున్నారు. ఇక్కడ రాశారు ప్రభుజీ, సామాన్య మానవుడు ఓంకారపు ధ్యానము కన్నను మందిరము నందలి విష్ణు రూప ధ్యానము ద్వారానే అధిక లాభము పొందగలడు. ఈ ఓంకారాలు మెడిటేషన్లో ధ్యానానికంటే కూడా విష్ణువుని రూపం మనసులో నిలుపుకోవడం వల్ల అధిక లాభం పొందుతాడు అని. అది ఈజీ కూడా, అందువల్ల నాకు అధిక లాభం. విష్ణువుని
గుడిలో విష్ణువుని చూస్తూ ఇది పొందడం ఈజీ. అవును. సో దీని గురించి నిన్న మళ్ళీ చైతన్య చరణ్ ప్రభు క్లాస్లో ఇదే ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ఎవరో అందరూ అంటుంటారు ప్రతి చోట దేవుడు ఉన్నాడు కదా, గుడికి ఎందుకు వెళ్ళాలి? గుడికి వెళ్తేనే నాకు భక్తి ఉన్నట్ట, లేకపోతే భక్తి లేదా అన్న క్వశ్చన్కి సమాధానం ఏం చెప్పుకొచ్చారు? గాలి నిండా తేమ ఉంది, అవునా కాదండి? మన చుట్టూరు తేమ ఉంది. అవును ప్రభు. అలాగే దాహం వేస్తే నాలుగు బయట పెట్టి ఆ తేమను తీసుకోగలుగుతున్నామా? దానికి గ్లాసులో నీళ్లు, ఆ తేమంతా గ్లాసులోకి వచ్చి నీళ్ళు అయితేనే కదా తాగలుగుతున్నాము. అంతటా దేవుడు ఉన్నాడు. కానీ ఆ రూపము అక్కడ గుడిలో ఇటువంటి స్థితిలో ఉంది అంటే అది మన దాహం తీర్చగలిగిన నీళ్ల స్థితిలో ఉంది, అందుకు గుడికి వెళ్ళాలి, అక్కడే ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది అని చెప్పుకొచ్చారు బేసికల్లీ కదమ్మా. ఎందుకంటే అక్కడ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ ఎనర్జీ దేర్, సో మచ్ ఆఫ్ ఎనర్జీ. సో డివైన్ ఎనర్జీ ఇస్ దేర్, మామూలు విషయం కాదు, అది ఎంతో డివైన్ ఎనర్జీ ఉంది. సో అందువలన అక్కడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళాలి అని చెప్పి దేవుడిని అంతా ఉన్నాడు, నేను ఎక్కడైనా పూజించుకోగలను, గుడికి వెళ్తేనా భక్తి అన్నదానికి అసలు ఆ ఆర్గ్యుమెంట్ కి సమాధానం లేదు. ప్రభుజీ విష్ణు రూపములపై అంటే యాక్చువల్లీ కృష్ణుడిపై అని కాకుండా విష్ణు రూపములపై అని ఎందుకు ప్రభుజీ రాయడు? అంటే ఇప్పుడు రాముడు తర్వాత అదే ఆ రూపాలన్నింటి మీద దేని మీద పెట్టినా సరే ఉత్తమమేనా అర్థము? దేని మీద పెట్టినా సరే నృసింహస్వామి, రాములు అలాగా వాటి మీద దేని మీద పెట్టే కృష్ణుడనే కాకుండా విష్ణు రూపాలు అంటే ఇంకా అవన్నీ వస్తాయా? విష్ణు లోకాల్లో అవన్నీ ఉన్నాయి కదా ప్రభుజీ, అంటే అదే అంటారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్న లోకాల్లో శ్రీరాముడిది అన్నిటి ఎవరి లోకం వాళ్ళకు ఉన్నదని అంటారు కదా. సో ఏ రూపం మీదనే ధ్యానం నిలుపుతా ఉత్తమే. కరెక్ట్. మీరు అడిగిన ప్రశ్న రెండు ప్రశ్నలు ఉన్నాయి ఇందులో. విష్ణు రూపం అనేది ఎందుకు, ఏ రూపమైనా ఒకటైనా, రైట్? రెండు సెపరేట్ క్వశ్చన్స్. సో విష్ణు రూపము మళ్ళీ 3 రకాల విష్ణువులోని మనకి కారణోద్యక స్థాయి విష్ణు అందరిలోని పరమాత్మ రూపంలో నిలబడి ఉంటారు, రైట్ రేమా? సో ఇక్కడ అష్టాంగ యోగా గురించి రాసుకుంటూ వచ్చారు ఆయన. అష్టాంగ యోగా పద్ధతులు రాసుకుంటూ వచ్చి అష్టాంగ యోగాలో ఆయన ఈ 8 అంశాలు మనం చేసుకుంటూ వస్తే ఆత్మ విష్ణు దర్శనాన్ని చూస్తుంది, పరమాత్మ రూపాన్ని చూస్తుంది. పరమాత్మ విష్ణు రూపమే, విష్ణు పరమాత్మ రూపాంశంలో మనలో ఉంటాడు బేసికల్లీ. అర్థమవుతుంది కదమ్మా? అందుకే ఇక్కడ విష్ణు రూపం గురించి చెప్పుకొచ్చారు. ఆ పరమాత్మ రూప దర్శనము విష్ణు రూప దర్శనం బేసికల్లీ. ఓకే. సో మహావిష్ణువు వైకుంఠంలో ఉంటాడు, మహావిష్ణువు వైకుంఠ లోకంలో ఉంటాడు. సో ఇవన్నీ రూపాలు ఒకటే, ఒకటే ఇన్ ద సెన్స్ భగవంతుని శక్తివంతమైన రూపాలు ఇవన్నీ కూడా. భగవంతుని సమానమైన శక్తివంతుడు, శ్రీకృష్ణ పరమాత్మ సమానమైన శక్తివంత రూపాలు. రాముడు కానీ నరసింహస్వామి కానీ ఆయా లోకంలోకి వెళ్ళచ్చు. అంటే మనకి ఎవరితోని బంధం ఏర్పడుతుందో, లేదండి నాకు నరసింహస్వామితో పూజించుకుంటూ ఆయన కళ్ళల్లో పెట్టుకోగలిగితేనే నాకు బంధం ఏర్పడుతుంది అనుకుంటే నరసింహస్వామి రూపం మీద ధ్యానం చేయడంలో తప్పు లేదు. ఇవన్నీ భగవంతుని రూపాలే కాబట్టి రాముడితో మనకు ఎక్కువ సౌత్ ఇండియాలో రాముడితో కనెక్షన్ ఉన్నట్టు అనిపిస్తుంటుంది. ఎందుకంటే రామాయణ కథ చిన్నప్పటి నుంచి ఎక్కువ వింటాం, కృష్ణుడి కథల కంటే కూడా రాముడితో తప్పేమీ లేదు. అయితే అందరికంటే కూడా కృష్ణుడితో బంధం ఏర్పరచుకోవడం చాలా సులభం. ఇన్ఫాక్ట్ రాముడి కంటే కూడా రాముడి మీద మనకి గౌరవంతో భక్తి ఈ రెండు వస్తాయి. కానీ కృష్ణుడితోని ఒక చిన్న బాలుడి కింద, ఒక మిత్రుడి కింద, ఒక ప్రియుడి కింద ఏదో ఒక విధంగా ఆయనతో బంధం ఏర్పరచుకోవడం సులభం. అందుకని కృష్ణుడితో బంధం అని చెప్పుతూ ఉంటాము. కానీ సో ఇప్పుడు మనం ఎక్కడో కూడా మహావిష్ణువు చిన్నతనం గురించి కథలు చదవం, నరసింహస్వామి చిన్నతనం గురించి కథలు చదవం కదమ్మా. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు 6 నెలల నుంచి 6 రోజుల నుంచి ఆ పుట్టిన నిమిషం నుంచి ఆయన కథ, ఆయన రకరకాల కథలు చదువుకుంటూ వెళ్తూ ఉంటాం కదమ్మా. అందులో ఏదో ఒక రూపంతో బంధం ఏర్పరచుకోవడం చాలా సులభం బేసికలీ. అందుకనే మనకు అవన్నీ ఇవ్వడం కోసమే ఆయన అన్ని లీలలు చేసుకుంటూ వచ్చాడు, బృందావన లీలలు అన్నీని. నాకు ఆయన
గోవర్ధన లీల వింటుంటే ఆశ్చర్యం వేస్తుంది. లేదండి నాకు ఆయన కాళీమర్దనం తలుచుకుంటుంటే ఆశ్చర్యం వేస్తుంది. దాంతో అది నాకు చాలా ఇష్టం. అలాగా ఏదో ఒక రూపంతోని ఆయన ఏదో ఒక దీంతో మన బంధం ఏర్పరచుకోవడం ఇష్టం కాబట్టి శ్రీకృష్ణుడి గురించి చెప్పుకొస్తూ ఉంటాం. కానీ ఇన్ని పేర్లు కూడా వేరే ఎవరికీ లేవు కదా ప్రభుజీ. ఎవరైనా ఒకే పేరు మీద ఉంటున్నారు. వెంకటేశ్వర స్వామి అనో లేకపోతే రాముడు అలా ఒక్క పేరు మీదే ఉంటారు. ఈయనకి ఎన్ని పేర్లు ప్రభుజీ? గిరిధారి, చక్రధారి, కేశవ, నారాయణ, ఇన్ని పేర్లు ఇంక వేరే క్వశ్చన్ ఇస్ ఓకే. ఆన్సర్ యు గాట్ యువర్ ఆన్సర్. బాగా చెప్పారు ప్రభుజీ. బాగా చెప్పారు ప్రభుజీ. సో అందుకనే విష్ణు గురించి మనం చెప్పుకొస్తూ ఉంటారు. సరే, నెక్స్ట్ తర్వాత 20వ శ్లోకం. మనుజుని మనసు సదా రజోగుణంచే కలతకు గురి కాగా తమోగుణంచే భ్రాంతిమయమగును. కానీ అట్టి భావనను విష్ణువుతో గల సంబంధము ద్వారా చక్కబరుచుకోగలను. ఆ విధముగా వానిచే కలిగిన బలమును శుభ్రపరచుకునే ద్వారా అతడు శాంతుడు కాగలడు. ఇంకా మనకి అష్టాంగయోగ స్థితుల గురించి చెప్పుకొస్తున్నారు. ఓ రాజా, ఈ స్మరణ విధానము ద్వారా మరియు భగవానుని సర్వ మంగళప్రదముకు సాకార రూప దర్శనం నందు లగ్నమవుటి ద్వారా మనుషుడు శీఘ్రమే ఆ దేవదేవుని భక్తి యొక్క సేవను అతని ప్రత్యక్ష ఆశ్రయమునందే పొందగలడు. సో ఇదంతా కూడా అష్టాంగ యోగాలో దశల ద్వారా చేసుకుని రావచ్చు, లేదా భగవంతుడి రూపం మీద ధ్యానించుకుని మనం డైరెక్ట్ గా ఆ భక్తి యోగా స్థితికి వెళ్ళగలము. సో స్టెప్ బై స్టెప్ వెళ్తామా, లిఫ్ట్ తీసుకుని పైకి వెళ్తామా అన్నది మన చేతిలో ఉంది. ఇది సులభమైన మార్గము, భక్తి యోగ మార్గము, అష్టాంగ యోగ మార్గము కొంటారని చెప్పుకొస్తున్నారు. 21 భాష్యం ఒక్కసారి చదువుదాం. యోగమునందు జయము భక్తి లక్షణముల యొక్క సహాయము చేతనే సాధింపబడగలదు. భగవానుని ఉనికిని సర్వత్రా అనుభూతము కావించుకునే విధానము మనసు భక్తి భావములకు అలవాటు పడేటకు ఒక శిక్షణ వంటిది. యోగి యొక్క ఈ భక్తి భావమే సర్వ విధములకు యోగాయత్నముల అంత్యమున సఫలీకృతమగినట్లుగా చేయగలవు. బుద్ధిగా భక్తి కలవనిదే అటువంటి జయమును సాధించుట ఎవరికీ సాధ్యము కాదు. విశ్వమే దైవమనుడే భావన ద్వారా ఏర్పడిన భక్తిమయ వాతావరణము తరువాతి కాలమున భక్తిపూర్వక సేవగా వృద్ధి పొందగలదు. నిజమునకు నిరాకారవాదికి అది ఒక్కటే లాభమై ఉన్నది. నిరాకార ఆత్మానుభవ విధానము మిగులు క్లేశకరమని భగవద్గీత యందు నిర్ణయింపబడినది. నిరాకారవాది సైతము దీర్ఘకాలము పిదప భగవానుని సాకార రూపం నందే రతుడైనప్పటికీ అది గమ్యమునకు పరోక్ష పద్ధతిని చేరిటియే అందులకు కారణము. సో ఏదైనా సరే మనకి నిరాకారంతో భక్తి పెంచడం కోసం కష్టము. సాకార రూపంలోని భగవంతుని భక్తి పెంచుకోవడము సులభము అనే మళ్ళీ మనకి ఇక్కడ పదులో చెప్పుకొస్తున్నారు. సో మూడు మార్గాల గురించి చెప్పుకొస్తున్నారు బేసికల్ గా. ఒకటి పూర్తి అష్టాంగ యోగ మార్గము, 2 నిరాకార భక్తి మార్గము, 3వది సాకార భక్తి మార్గము. మూడిట్లోని కూడా సాకార భక్తి మార్గము సులభము అన్నది మనం గ్రహించాల్సిన విషయం బేసికలీ, రైట్? సో 22వ శ్లోకానికి వెళ్దామా. ఇక్కడ నుంచి మళ్ళీ పరీక్ష మహారాజు క్వశ్చన్ అడుగుతున్నాడు. అదృష్ట భోగుడకు పరీక్ష మహారాజు మరింత విచారణ కావించుచు ఇట్లు పలికను. ఓ బ్రాహ్మణుడా, మనసును ఎచ్చట మరియు ఏ విధంగా నియుక్తం కావించవలెనో మనుజుని మనసునందలి మలిన విషయములు తొలగిపోయినట్లుగా ఏ రీతి ధారణము స్థిరము కాగలదో దయచేసి వివరింపము. దీని సమాధానం మళ్ళీ మనకి 23వ శ్లోకంలో 23వ శ్లోకంలో వస్తుంది. సుఖదేవ్ గోస్వామి చెప్పిన ఆన్సర్ చూద్దాం. సుఖదేవ్ గోస్వామి ప్రత్యుత్తరం ఇచ్చు. మనుషుడు ఆసనమును నియంత్రించి ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియని నియమించి ఆ విధముగా మనో ఇంద్రియమును నిగ్రహించి బుద్ధిచే మనస్సును విరాట్ రూపముగా పిలువబడు భగవానుని స్థూల శక్తి ఎందు లగ్నము సాధించుకొనెను. సో మళ్ళీ పార్ట్ ఆఫ్ అష్టాంగ యోగాలో మనసును ఎట్లా లగ్నం చేయాలో అని అడుగుతుంటే దానికి సమాధానం చెప్పుకొస్తున్నారు. ఏంటి ఆ స్థితి అంటే, మనుషుడు ఆసనమును నియంత్రించి ప్రాణాయామం ద్వారా శ్వాసక్రియను నియమించి ఆ విధముగా మనో ఇంద్రియములను నిగ్రహించి బుద్ధిచే మనస్సును భగవానుని స్థూల శక్తుల యందు లగ్నము కావింపవలెను.
మనస్సు ఎప్పుడు కూడా బుద్ధి ఆధీనంలో ఉండాలి. మనస్సుని బుద్ధి ఆధీనంలో పెట్టడం అంత సులభం కాదు. అర్థమవుతుందమ్మా? మనసు ఎప్పుడు కూడా ఇంద్రియాల ఆధీనంలో నిలబడి ఉంటుంది. బుద్ధి కంటే కూడా ఇంద్రియాల్ని చెప్పిన మాట వినడానికే మనసు ప్రయత్నిస్తుంటుంది. ఈ ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చాను. ఫలానా తినాలని ఉంటే మనసు వెంటనే ఇంద్రియాలకి ఇన్స్ట్రక్షన్ ఇస్తుంది, వెళ్ళి ఫ్రిడ్జ్ లో తీసుకుని తిను అని. బుద్ధి చెబుతుంది, అరే నీకు డయాబెటీస్ అయ్యా, తినకూడదంటే దాంతో నాకు సంబంధం లేదు. మనసు దాంతో నాకు సంబంధం లేదు, నీ ఇంటెలిజెన్స్ తో నాకు సంబంధం లేదు, వీడికి తినాలనుంది తీసుకొచ్చి ఇచ్చింది, చెయ్యి బుద్ధి చెయ్యని అడుగుద్ది. ఎందుకు చేసావా అంటే మనసు చెప్పింది. మనసు అంటది తినాలనుంది కాబట్టి చేశాను, ఇంద్రియాలు సహకరిస్తున్నాయి కాబట్టి తీసుకుని వచ్చి తిన్నాను. బుద్ధి చెబుతుంది అది తినడం వల్ల నీకు నష్టము అని. దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం, అది నా సమస్య కాదు, దానికి వేరే మార్గం చూసుకో అని చెప్తుంటుంది మనసు. అర్థమవుతుంది కదమ్మా? సో అందుకనే మనుజుడు ఆసనమును నియంత్రించి ప్రాణాయాము ద్వారా శ్వాసక్రియను నియమించి ఆ విధముగా మనో ఇంద్రియములను నిగ్రహించి బుద్ధిచే మనస్సును భగవానుని స్థూల శక్తి యందు లగ్నము కావింపవలెను. బుద్ధితోని మనసుని. సో మరి బుద్ధి మరి ఇప్పుడు బుద్ధి సోర్స్ అయితే మరి బుద్ధిని ఆ డెసిషన్ ఎట్లా తీసుకుంటుంది? బుద్ధి ఏది మంచో ఏది చెడో అన్న డెసిషన్ ఎట్లా తీసుకుంటుంది? దానికోసమే శాస్త్రజ్ఞానం కావాలి. స్థూల శక్తులు ఎందుకు లగ్నము కావాలంటే అమ్మా, స్థూల శక్తులు ఎందుకు లగ్నము కావింపవాలి అంటే స్థూల శక్తులు ఎందు లగ్నము కావి భగవానుని స్థూల శక్తులు ఎందు భగవాను తాలూకు శక్తులు ఎందు లగ్నము కావించుకుని. సరే, భాష్యం చదువుదాం. భౌతికముగా మగ్నమైనట్టి బద్ధజీవుని మనస్సు అతని దేహాత్మ భావన పరిధిని దాటుటకు అనుమతించదు. కనుకనే భౌతికవాది స్వభావం మార్చుటకు ధ్యాన యోగా విధానము, ఆసనము, శ్వాసక్రియను నియంత్రించి మనస్సును పరమపురుషునిపై లగ్నము చేయటం ఉపదేశించబడింది. భౌతికాసక్తమైన మనస్సును శుభ్రపరుచుకున్నదే దివ్య సంకల్పం నందు మనస్సును కేంద్రీకరించుట అట్టి భౌతికవాదులకు అసాధ్యము కాగలదు. ఆ విధముగా వనర్చుటకు మనస్సు భగవంతుని స్థూల అనగా బాహ్య లక్షణములపై కేంద్రీకరింపవచ్చును. అర్థమైందమ్మా? బాహ్య లక్షణం అంటే అతని శరీరం పైన, అతని విగ్రహ రూపము, విరాట్ రూపము పైన. భగవానుని విరాట్ రూపం యొక్క వివిధ భాగములు రాబో శ్లోకంలో వివరింపబడింది. భౌతికాసక్తులైన వారు అట్టి నియంత్రణ విధాన ఫలితముగా కొంత యోగాశక్తిని పొందుటకు తీవ్ర అభిలాషపడుచుందరు. కానీ కామము, క్రోధము, ద్వేషము వంటి మలిన విషయములందు మరియు అటు భౌతిక కల్మషను నిర్మూలించటే యోగ నియంత్రణల నిజ ప్రయోజనమై ఉన్నది. యోగి అయిన వాడు నిద్రణములోని అనుబంధ కర్మలచే మార్గము తప్పినచో అతని యోగా కార్యం విఫలమే కాగలదు. ఏలైనా దాని యందు భగవత్ అనుభూతియే చరమ లక్ష్యమై ఉన్నది. కనుకనే అతడు తన స్థూల మనస్సును వేరే ద్వారా లగ్నము కావించి, తన స్థూల మనస్సును వేరే ధారణం ద్వారా లగ్నము కావించి భగవత్ శక్తికి అనుభూతి మనర్చుకోమని ఉపదేశించబడినాడు. శక్తులనన్నింటినీ భగవానుని నైమిత్తిక వ్యక్తీకరణములుగా అవగతము కొనినంతనే మనుజుడు అప్రయత్నముగానే ముందుకు పురోగమించును. ఆ విధముగా పూర్ణానుభూతి స్థితికి క్రమముగా అతనికి సాధ్యపడగలదు. అర్థమవుతుందమ్మా జగదమ్మ మాతాజీ? అది ఎవరికి వారి అనుభవంలో తెచ్చుకోవాలన్నమాట. అంతే, ఇది యోగా పద్ధతి ద్వారా మనం ఎట్లా జయించాలో చెప్పుకొస్తున్నారు. కనీసం ముందు మనము అంటే మన మనస్సు మన శరీర ఇంద్రియాల మీద ఆధారపడి ఉంది, లేదా మన శరీర ఇంద్రియాల అభిలాష మీద నిలబడిపోయి ఉంటుంది. దానిని మన శరీర ఇంద్రియాల అభిలాష నుంచి భగవంతుని శరీర అభిలాష గురించి మార్చగలగాలి. ఆయన పర్టికులర్ దాని మీద దృష్టి పెట్టగలగాలి, ఆయన పర్టికులర్ అవయాల మీద దృష్టి పెట్టగలగాలి. అట్లాగా మనము మన ఇంద్రియానందం నుంచి మన ఇంద్రియాలు ఆయన ఇంద్రియానందం కోసం ఉన్నాయి అన్న స్థితికి వెళ్ళగలుగుతాం. బేసికల్గా అర్థమవుతుందమ్మా? మనం మర్చిపోవాలండి. అది మనకి మంచి చీర కొనుక్కుందాం, మంచి డ్రెస్ కొనుక్కుందాం అనిపించినప్పుడు భగవంతుడికి మా ఇంట్లో ఉన్న విగ్రహాలకి ఈ రంగు డ్రెస్ లేదే అన్న భావన ముందు రావాలి.
మనం ఏ రంగు కొనుక్కోవాలని చూస్తాం. ఆ భావన ముందు రావాలి. ఆ, అప్పుడు అప్పుడు సగం మన ఆలోచన చచ్చిపోతుంది బేసికల్లీ. మన ఆనందం ఆలోచన చచ్చిపోగలుగుతుంది. అవును. అది 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 బేసికలీ. అందుకే మనకి మనకి ఇస్కాన్ గుడిలో రోజుకో డ్రెస్ మారుస్తారు. బిగ్ ఈవెంట్. భగవంతుని డ్రెస్సెస్ మీరు చూస్తుంటే ఎప్పుడైనా ఈసారి గోవర్ధనిక విలేజ్కి ఎక్కడికైనా వెళ్తే మనకి చూపెడతారు, టూర్ ఇస్తారు అనమాట. భగవంతుని డ్రెస్సులు ఎలా మెయింటైన్ చేస్తారు చూపించి ఒక 600-700 డ్రెస్సులు ఉంటాయి. ఏ రోజు ఏ డ్రెస్ వేయాలో ఫిక్స్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అక్కడ ఇద్దరు ఫుల్ టైం టైలర్స్ ఉంటారు. ఏ రోజు తీసిన డ్రెస్ ఆ రోజు చెక్ చేసి ఏమైనా బటన్ హుండి ఏమైనా హుక్కు ఏమైనా ఊడిపోయేమో అని అప్పటికప్పుడు వాటిని కుట్టి వాటిని మళ్ళీ క్లీన్ చేసేసి డ్రై క్లీన్ చేసేసి ఎక్కడ కూడా పువ్వు రేక ఏమీ లేకుండా ఉన్నట్టు దాన్ని బ్లో చేసి డ్రై క్లీనింగ్ చేసేసి మళ్ళీ దాన్ని నీట్గా ప్లాస్టిక్ కవర్స్ లో పెట్టి దాన్ని మళ్ళీ అది నెక్స్ట్ ఎప్పుడు వేయాలో ఆ డేట్ దానికి రాసి హ్యాంగర్ కి పెట్టేసి ఉంటుంది అన్నమాట. బేసికల్ గా డ్రెస్ అది కుట్టిన వారికి అంత శ్రద్ధ ఉండాలన్నమాట. అంత శ్రద్ధ ఉండాలమ్మా, అంత శ్రద్ధ ఉండాలి. అది అవి తర్వాత ఏం చేస్తారు ప్రభుజీ అయిపోయాక? ఏం చేస్తారమ్మా, మళ్ళీ సర్క్యులేట్ చేస్తారు డ్రెస్సెస్. అవే మళ్ళీ 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 సర్క్యులేట్ అవుతుంటాయమ్మా. మళ్ళీ వాటికి మళ్ళీ క్లాత్ క్వాలిటీ ఇవన్నీ కూడా మెజర్. ఇవి సమ్మర్ లో వేసే రకం బట్ట, వింటర్ లో వేసే రకం బట్ట వేరు. దలసరి ఉండకూడదు సమ్మర్ లో వేసిన బట్టకి. సమ్మర్ లో వేసే బట్టలు అన్ని పలుచగా. మనకి భౌతికానందం కిందకు వస్తాయండి సార్. ఏదండి? అన్ని చూస్తే మనకి భౌతికానందం కోసం అనేవి చూసుకుంటే భౌతికానందం కింద వస్తుంది. మన కోసం చూసుకుంటే భౌతికానందం కింద వస్తుంది. అదే కదా. ఎప్పుడైనా నార్త్ ఇండియా వింటర్ లో వెళ్తే అన్ని విగ్రహాలకి స్వెటర్లు వేసి ఉంటాయి అమ్మ. అన్ని విగ్రహాలకి సాల్వాలు కప్పేసి స్వెటర్లు వేసి ఉంటాయి. అమ్మా నైట్ డ్రెస్సులు కూడా అలాగే మారుస్తారు. నైట్ డ్రెస్సులు కూడా అలాగే మారుస్తారు. విగ్రహానికి ప్రతి విగ్రహానికి రోజు రాత్రి నైట్ డ్రెస్సులు వేస్తారు. మార్నింగ్ పొద్దున్నే మనకి నైట్ డ్రెస్ తో పొద్దున్న మంగళహారతి కనబడుతుంది. తర్వాత అలంకారం డ్రెస్ మారుతారు. ఏమ్మా మంగళహారతిలో నైట్ డ్రెస్ లో కనబడతాయి. పొద్దున్న 4 గంటలు 4:30 మంగళహారతి నైట్ డ్రెస్ లో కనబడతారు. తర్వాత 8:30 కల్లా డ్రెస్ మారిపోతుంది. ప్రభుజీ మరి భగవంతుడికి చలి వేడి ఇవన్నీ ఉంటాయా? అంటే మన కోసం అట్లా మన తృప్తి కోసం మారుస్తున్నామా, లేకపోతే భగవంతుడికి నిజంగానే చలి పెడద్దని మారుస్తున్నారా? మన తృప్తి కోసం అంటే మనం భగవంతుణ్ణి అంత భావంతో చూసుకోగలగాలి. మన ఇంట్లో ఉన్న విగ్రహాలు మనం అంత భావంతో చూసుకోగలగాలి. భావం తద్భవతి అంటారు కదా, భావంతో చూసుకోగలగాలి. అంటే మరి ఇంట్లో మనిషిగానే చూసుకోవాలమ్మా. ఇంట్లో మనిషిలాగే చూసుకోవాలి విగ్రహాలని, భగవంతుడి విగ్రహాలని. సో ఇప్పుడు అందరూ అడిగే ఇందాక మనకి ఎవరు అంటే నిరాకారుడు కదా భగవంతుడు, అంటే నిరాకారుడు కదా, మరి ఆయనకు చలి వేడి ఇవన్నీ ఉంటాయని మనం అనుకోవడం. భగవంతుడు నిరాకారుడు కాదు కదమ్మా. భగవంతుడు నిరాకారుడు కాదు కదా. భగవంతుడు ఆకారం ఉందే కదా అని చెప్పుకొస్తున్నాము. ఆకారాన్ని పూజిస్తున్నాం కదా. అంటే ఒక ఆకారంగా మనం పూజిస్తున్నాము. అసలు చెప్పండి. మనం ఒక ఆకారం కల్పించుకుని పూజిస్తున్నాం కదా, ఆయనకున్న శక్తుల్లో ఆయనకి చలి వేడి ఒక లెక్క అని. వాళ్ళందరూ అయోధ్య వెళ్ళిపోయారు కదా, సో మాకు వాళ్ళు విగ్రహాలు ఇచ్చేసారు. సో మా ఆర్డర్ చూస్తున్నాను, డౌన్లోడ్ అవ్వట్లేదు ఫైల్. అమ్మా పంచభూతాలన్నీ స్వామి అధీనంలోనే ఉంటాయి కదా ప్రభు. అలాంటప్పుడు మనలాగా స్వామి ఎలా ఊహించుకోగలుగుతాము అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ప్రభు. సో మనలాగా ఎట్లా ఊహించుకోగలుగుతాం? ఆయనకి అన్నిటికీ అతీతుడు కదా ప్రభుజీ. అవునా, ఆయన అన్నిటికీ. ఇది మా ఆల్టర్ అమ్మా ఇవాళ. కనబడుతుందా? అన్ని విగ్రహాలు అన్ని విగ్రహాలు ఉన్నాయి. చాలా బాగుంది ప్రభుజీ. కలర్స్ బాగున్నాయి ప్రభుజీ. కలర్ కాంబినేషన్ బాగుంది. కలర్స్ అందరికి సేమ్ కలర్ వచ్చేటట్టు వేసారు రోజు. ఆటోమేటిక్ వచ్చినాయమ్మా, మేము చేసింది కాదు. ఆటోమేటిక్ గా ఇటుపక్క ఉన్న ఏంటి
జగన్నాథ్ జగన్నాథ్ మన గౌరనితయి మా విగ్రహాలు. సో ఆ రెండింటికి మ్యాచింగ్ కలర్స్ వేసాము. మధ్యలో ప్రభుజీ రాముల వారిని కూడా పెట్టారా? రామ పరివారం అది రాజా రమేష్ ప్రభు వాళ్ళవి. సో వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ విగ్రహాలు మాకు ఇచ్చారు. అవి ఈ డ్రెస్ కలరే వేస్తున్నాయి బేసికల్ గా మా ఇంటికి వచ్చేసరికి. అదే కలర్ వేస్తారు, తులసి కోటకు కూడా అదే కలర్ వేస్తారు. సో ఇప్పుడు మీరే అన్నారు ఇవి చూడడానికి చాలా బాగున్నాయి. డ్రెస్ తాలూకా అలంకారం తాలూకా లాభం ఆయనకుందా మనకుందా? అట్లా కాదు ప్రభుజీ, డ్రెస్ అది మనం ఆనందం కోసమే మనం వేసాం కదా ప్రభుజీ. మరి స్వెటర్లో షాల్స్ వేయటం అంటే ఆయనకి చలి ఉంటుందా అని, చలి ఉంటుందన్న భావనతోనే మనమే వేస్తున్నాము. మనమే వేసాం. భావన తెచ్చుకుంటేనే ఎందువల్ల అంటే ఆ భావన వలన మనకి ఆయనతో ప్రేమ పెరుగుద్ది. ఆయనతో బాటం లేని బంధం ఏర్పడడం కోసం తల కింద కూర్చుంటే బంధం ఏర్పడుద్ది అంటే చెయ్యండి, ఆ పని చెయ్యండి. తల కింద నించుంటేనే బంధం ఏర్పడుతుందండి నాకంటే ఆ పని చేయండి. ఒంటికాలు పడుతుందంటే ఆ పని చెయ్యండి. బంధం ఏర్పడాలి బేసికల్లీ ఆ భగవంతుడితో బంధం. శాంతి మాతది చెప్పండి. ప్రభుజీ నైవేద్యం లేకుండా ఉంటుందని కదా వాళ్ళు విగ్రహాలు మీకు ఇచ్చింది. విగ్రహాలు అని అనుకోలేదు వాళ్ళు, రాములు వారిని మీకు చెప్పి వెళ్తాం. అది అభోజ్యం ఉంచుకోండి. మన ఇంట్లో ఉంటే మనం వాళ్ళకి ఏదో టైంలో అమిరిపోవాలని ఆలోచించినట్టు భగవంతుడి గురించి కూడా ఆలోచిస్తేనే ఆ కనెక్షన్ కరెక్ట్ గా ఉన్నట్టు కదా ప్రభు. అంతేనమ్మా, కరెక్ట్ గా చెప్పండి. మన పిల్లలని మన ఊరికి వెళ్తే ఎవరింట్లోనో ఎలా వదిలి వెళ్తామో, ఎందుకంటే వాళ్ళకి మరి మంచి కావాలి, వాళ్ళ భోజనాలు చూసుకోవాలి. అదే భావనతోని వాళ్ళు వాళ్ళ విగ్రహాలకు మేము వాటికి మా విగ్రహాలతో పాటు ఆ ప్రభుజీ అలాగంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ప్రతి ఇంట్లో దేవుడిది కూడా ఇంకొకరికి అప్పచెప్పి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే కష్టము కదా ప్రభుజీ. మనకి మామూలు దేవుడు మేము యూఎస్ నుంచి ఇండియా వస్తున్నాం ప్రభుజీ, 4 రోజులు ఉంటాం అక్కడ. ఇక్కడ ఎట్లా ప్రభుజీ ఈ ఉన్నవి ఎట్లా తీసి ఇవ్వాలి ప్రభుజీ? అందరికి ఎట్లా చూసుకోరు కదా ప్రభుజీ అందరు. విగ్రహాలు చూసుకో ఆ పరిస్థితి ఉండాలి. అందుకే పూర్వకాలంలో జాయింట్ ఫ్యామిలీస్ ఉండేవి. నిజం చెప్తున్నాను, ఇది నా చిన్నప్పుడు విన్న మాటలు ఇవి నేను చెప్తున్నాను. పలానా వాళ్ళు మీ అమ్మాయి రాలేదేంటి, మీ కోడలు రాలేదేంటి ఫంక్షన్ కంటే సాయంత్రం దీపం పెట్టడానికి ఇంట్లో ఉండాలి కదా అనేవాడు. దీపం పెట్టడానికి వాళ్ళంత విలువ ఇచ్చేవారు. ఇప్పుడు అలా చెప్తారు ఎవరైనా? దీపం పెట్టడానికి ఉంచేసాను మా అమ్మాయి నేను ఈ రోజుల్లో. దీపం పెట్టడానికి ఉండిపోవాలంటే నా మొదట్లో అర్థమయ్యేది కాదు. నిజం చెప్పాలంటే నాకు ఆ వయసులో అర్థమయ్యేది కాదు. తర్వాత దీపం పెట్టడం అంటే దీపం పెట్టడమే కాదు, ఆ టైంలో భగవంతుడికి నైవేద్యం పెట్టడం కూడా వాళ్ళ బాధ్యత. హరే కృష్ణ ప్రభు. ఏదండి? హరే కృష్ణ ప్రభు. ఇప్పుడు ఎక్కువ శాతం పురుషులు మాత్రమే పూజ చేయాలి, స్త్రీలు చేసింది అంతగా ఉండదు అని అంటారు కదా ప్రభు. మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఎంతమంది పురుషులు చేస్తున్నారు ప్రభు? సో ఎంతమంది పురుషులు చేస్తున్నారు? ఐ ఆన్సర్ దట్ క్వశ్చన్ అమ్మా, ఒక్క నిమిషం. వెల్కమ్ టు దట్. సో ఇది వరకు ఇళ్లలో ఎవరో ఒకళ్ళు ఆ పని కోసం ఉండిపోయేవారు, దేవుడి చూసుకోవడం కోసం ఉండిపోయేవారు. బేసికల్ గా ఆ పొద్దున అర్చన కోసం అవనివ్వండి, సాయంత్రం పూజ చేసుకోవడం అవనివ్వండి, ఏదో ఒక కార్యం కోసం దేవుడి కోసం ఇంట్లో ఎవరో ఒకరు దేవుడికి కాపలా ఉండేవారు. బేసికలీ వీళ్ళు ఇంటికి కాపలాకి అయిపోయిన తర్వాత విషయాలకి అని మనం అనుకోవడానికి వీలు లేదు బేసికలీ. సో చేస్తేనే ఉండాలి, స్త్రీలు ఫాలో అవ్వాలి, వాళ్ళు చేసింది కాదు, స్త్రీ ధర్మం అదే అని చెప్తున్నారు కదా ప్రభు. మన భాగవతంలో కూడా చెప్తున్నారు కదా. అదే ఎంతవరకు ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితుల్లో ఎంతమంది చేస్తున్నారు? చెయ్యట్లేదు కదా. స్త్రీలు మాత్రమే, కొంతమంది ఫ్యామిలీస్ లో స్త్రీలు ఎక్కువగా భక్తిని తీసుకొని వాళ్ళు ముందుకెళ్తున్నారు ఈ కాన్షియస్ లో. అంతగా రారు కదా ప్రభు. వస్తాను, మీకు మీ ఆన్సర్ దాకా వస్తాను, ఒక్క నిమిషం ఉండండి. సో విజయమాతాజీ
విజయమాతాజీ, మీరు ఇన్ని రోజులు అమెరికా నుంచి వస్తున్నారంటే మీ ఇంట్లో విగ్రహాలు ఉంటే మాత్రము ఎవరికైనా అప్పచెప్పే రావాలి, లేకపోతే మీరు అమెరికాలోనే ఉండిపోవాలి, లేదా మీ విగ్రహాలు మీతో పాటు తెచ్చుకోవాలి. అర్థమవుతుందమ్మా? అంతేగా. దట్ ఈస్ గుడ్. ఇప్పుడు ఈ విగ్రహాలు మేము అందరూ ఊరికి వెళ్ళిపోతే ఎవరో ఒకళ్ళు ఉండిపోవాల్సిన వాళ్ళ ఇంట్లో అన్ని విగ్రహాలు వాళ్ళ ఇంట్లో పెట్టాల్సిందే. లేదంటే కనీసం మనం ఒక గుడికి వెళ్ళో మా సెంటర్కి వెళ్ళో ఈ విగ్రహాలు ఈ 4 రోజులు చూసుకోండి అని చెప్పి ఇచ్చి రావాల్సిందే. లేదండి వాళ్ళు ఎవరు డివోటీస్ కాకపోతే డివోటీ కాని వ్యక్తికైనా వాళ్ళకి పద్ధతి నేర్పి ఈ 10 రోజులు మీరు డివోటీస్ లాగా ఈ విగ్రహాలకి సేవ చేయండి అని ఇవ్వాలి. ఆ విధంగా వాళ్ళు డివోటీస్ అవుతారు. కాదు ప్రభుజీ, ఇప్పుడు అక్కడ ఇండియాలో కూడా మనం పూజిస్తాం కదా ప్రభుజీ, అక్కడ కూడా ఉన్నాయి. అంటే అక్కడ మొత్తం ఇక్కడికి తేలేము, ఇక్కడ మొత్తం అక్కడికి తేలేము కదా ప్రభుజీ. అక్కడ ఇప్పుడు అక్కడికి వెళ్ళి మనం చేసేటప్పుడు ఈ దేవుడు ఎక్కడైనా ఉంటాడు అనేది కదా ప్రభుజీ. అప్పుడు అక్కడ పూజ చేస్తే మనం పెడుతున్నట్టే కదా ప్రభుజీ. దట్ ఈస్ దేవుడు ఎక్కడైనా ఉంటాడు అన్న ఆ కాన్సెప్ట్ పక్కన పెడదాం కాసేపు. ఇప్పుడు ప్రతిష్ఠించిన విగ్రహంలోని దేవుడు ప్రతిరూపము ఈ విగ్రహంలో ఉంది. నేను పక్కింట్లో నైవేద్యం పెట్టాను కాబట్టి మా ఇంట్లో నైవేద్యం పెట్టక్కర్లేదు అనుకునేదానికి వీలు లేదు. మీ విగ్రహాలు మావే, అంతే కదమ్మా. సో అది విగ్రహ ప్రతిష్ఠ తాలూకా దాని ప్రాముఖ్యత, అది దాని ప్రత్యేకత, అది ఆ విగ్రహాలు యు హావ్ ఇన్హెరిటెడ్ లైక్ యువర్ ఓన్ చిల్డ్రన్ బేసికలీ. అయితే మాతాజీ మన ఇళ్లలో విగ్రహాలు ప్రతిష్ఠించబడినవి కాదు కదా, మన ఊరికే పెట్టుకున్నవి అంతే. సో అందుకే ఇస్కాన్ లో కూడా ఫోటో పెట్టుకోండి, విగ్రహం పెట్టద్దు. సేవ చేయగలనంటేనే విగ్రహం పెట్టుకోండి. ఫోటోలో ఏమిటంటారంటే పూజ చేస్తున్నంత భగవంతుని, పూజ అయిపోయిన తర్వాత భగవంతుడు ఆ ఫోటో ఫ్రేమ్ లో అక్కడ ఆవిష్కరణ జరగలేదు అన్న భావంతో ఉంటుంది. అర్థమవుతుంది కదమ్మా? బట్ విగ్రహానికి ఫోటోకి అది తేడా బేసికలీ. ఇంటర్నెట్ ఆగిపోయిందా? వస్తుందమ్మా మాట? ప్రభుజీ మీరు వినిపిస్తుంది, వస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ. మాట వినిపిస్తుంది ప్రభుజీ. హరే కృష్ణ, మాట వినబడుతుందా? మాట వినిపిస్తుంది. వీడియో స్టక్ అప్ అయిపోయింది. ఆన్ అండ్ ఆఫ్ వస్తుందా? ప్రభుజీ మాట వస్తుంది, మనిషి స్టక్ అయ్యారు. హరే కృష్ణ. బాగానే ఉంది ప్రభు, వస్తుంది ప్రభుజీ. మాట వినబడుతుందమ్మా? వినబడుతుంది ప్రభుజీ. వీడియో స్టక్ అప్ అయిపోయింది. శాంతి మాతాజీ, అందుకు ఆ విగ్రహానికి అలంకరణ చేయడము, వాటికి వింటర్ లో దుప్పటి కప్పడము, ఇవన్నీ కూడా చెయ్యాలి. న్యాయంగా అయితే ఇవన్నీ చెయ్యాలి. మనకి ఎంత కంఫర్ట్ ఉందో అంత కంఫర్ట్ ఇవ్వగలగాలి. హరే కృష్ణ. మీ మాట నాకు సరిగ్గా వినపడట్లేదు ఎవరిదిని. నా మాట వినబడుతుందని అనుకుంటున్నాను. మీ మాట వినిపిస్తుంది ప్రభు. మీ వాయిస్ వినిపిస్తుంది మాకు. మీ వాయిస్ బాగానే క్లియర్ గా ఉంది. మీ వీడియో పోయింది ప్రభుజీ, వీడియో పోయింది. ఓన్లీ స్క్రీన్ ఒక్కటి అలాగా విగ్రహాలది స్క్రీన్ ఉంది అంతే. స్క్రీన్ మీద కానీ గొప్ప నిండుగా ఉంది నాన్న, మందిరం గొప్ప నిండుగా ఉంది. మొన్న నేను చూసేటప్పటికి ఇప్పటికి ఇంకా పెరిగాయి కదమ్మా. మరి ఈ 4 విగ్రహాలు పెరిగాయి, ఈ 3 పెరిగాయి. నేను వచ్చేటప్పటికి ఇవి లేవు. జగన్నాథ్ నా మాట వినబడుతుందమ్మా? మెసేజ్ పెట్టండి మాతాజీ, మన మాట వినబడుతున్నట్లేదు. వినిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ వినిపిస్తుంది మాతాజీ. మాకు వినిపిస్తుందని ఎవరన్నా మెసేజ్ పెట్టండి. వినిపిస్తుంది మాతాజీ. ఓకే సరే, మీ మాట నాకు వినబడట్లేదు, బట్ నా మాట వినబడుతుంది. సో గుడ్. సో తులసి మాతాజీ, మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము ఎస్. మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే, కుటుంబంలో మగవాళ్ళు చేసిన దాంట్లోని భార్యకి భాగం వస్తుంది, కానీ భార్య చేసిన పూజలో భర్తకి ఏమాత్రము భాగము రాదు ఇని చెప్తుంది. అయితే ఇది ఏమిటి అంటే, మగవాళ్ళని ఆడవాళ్ళని సెపరేట్ చేయడం అని కాదు, ఆ విధంగా చూడాల్సింది కాదు. కొన్ని సందర్భంలో భక్తి భావన అంటే అటాచ్మెంట్ అన్నది ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుంది, కుటుంబ అటాచ్మెంట్ అన్న దృష్టిలో వాళ్ళు చెప్పుకొచ్చారు. మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఈ కాలంలో మగవాళ్ళు ఎక్కడ పూజలు చేస్తున్నారు అని.
అది 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 కొంత దురదృష్టకరమైన విషయం. అది కొంత దురదృష్టకరమైన విషయము. బట్ భాగవతం మగవాళ్ళు మీరు అడిగినట్లు అంత ఎక్కువ పూజ చేయాల్సిన, అంత ఎక్కువ భక్తి భావంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒకసారి మగవాళ్ళు వెళితే ఆటోమేటిక్ గా ఫ్యామిలీ మొత్తం వెళ్ళుద్ది. దట్ ఈస్ ఒక వ్యక్తి, ఒక ఇంటి యజమానికి అదిలా చేయలేకపోతే ఇంటి యజమాని అయ్యే అవకాశమే లేదు అని మనకు భాగవతం చెప్తుంది. ఏమా? సో ఇట్ ఈస్ అన్ఫార్చునేట్ ఈ రోజు అలా జరుగుతుంది. సో బట్ భార్యాభర్తల్లోని ఒకవేళ ఆడవాళ్ళు ఎక్కువ భక్తి భావంలో ఉంటే రెండో వాళ్ళని తీసుకురావాల్సిన బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి. అందుకే ఏమ్మా అది అంత తేలిగ్గా వినరు కదా. ఎందుకు వినరమ్మా? ప్రవీణ్ ప్రభు వాళ్ళు వినరు ప్రభు. ఏమో కుసుమమాతజీ, ప్రవీణ్ ప్రభు వింటున్నారా లేదా? 3 ఏళ్లలో బోల్డ్ మార్పు వచ్చిందని మీరే చెప్తున్నారుగా. మార్పు వచ్చింది కానీ మరి 16 రౌండ్స్ చేయట్లేదు కదా ప్రభుజీ. వస్తుందమ్మా, స్లోగా వస్తుంది. ఒకే నిమిషం కాదు కదా. ఇద్దరు ఎవరి జర్నీ వాళ్ళు, అంటే ఎవరి ఏంటి పాత కర్మలు ఎవరివి వాళ్ళవి, ఎవరు ఒక్కొక్కరి స్థితి ఒకలాగుంది. అది ఒక బ్రేకింగ్ పాయింట్ వస్తుంది. బ్రేకింగ్ పాయింట్ వస్తే నోబడి కెన్ స్టాప్ దెమ్ బేస్. నేను ముందెళ్తాను, ఆయన రారు అని ఒక్కదాన్ని అయిపోతాను అనిపిస్తుంది ప్రభుజీ ఒక్కోసారి. ఏమీ లేదు ప్రాబ్లం. ప్రభుజీ చిలకలు పెట్టారు ఎందుకు ప్రభుజీ? చిలకలు ఎందుకు అక్కడ? జస్ట్ డెకరేషన్ కోసం పెట్టినవేనమ్మా. ఓకే. రాధారాణికి చిలకలు ఇష్టం. చిలకలు. ప్రభుజీ జగన్నాథ్ పక్కన ఏంటిది ప్రభు? చిన్న విగ్రహంలా పెట్టారు. డ్రెస్ వేశారు కదా. 4 జగన్నాథుడు ఎప్పుడు కూడా 4 రూపాలు ఉంటాయి. ప్రతి చోట కూడా కృష్ణుడు, బలరాముడు, సుభద్ర, సుదర్శన్ 4 కలిసి వస్తుంది. సుదర్శన్ టెంపుల్స్ లో కూడా అలాగే ఉంటుందా ప్రభు? నేను ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. అలాగే ఉంటుంది. మొన్న ఇక్కడ సుదర్శన హోమం వేశారు నాన్న, నేను వెళ్ళాను అనమాట. అక్కడ సుదర్శనుడు గురించి చెప్పుకొచ్చారనమాట. ఎక్కడైతే విష్ణుమూర్తి భక్తుల్ని రక్షించుదాం వెళ్ళడానికి రెడీ అవుతారో ముందే సుదర్శనుడు వెళ్ళిపోయి అక్కడ గ్రౌండ్ వర్క్ చేసి వచ్చేస్తారట. వాళ్ళకి అంత గొప్పగా ఉంటదని చాలా బాగా చెప్పారు నాన్న, ఎక్స్ప్లెయిన్ చేసి సుదర్శన చక్రం గురించి. ఒక ఫోటో కూడా ఇచ్చారు. 26 చక్రానికి 26 ఉంటాయి అనమాట, ఇలా గట్టులాగా. 26 చేతుల్లో 26 ఆయుధాలు ఉంటాయి. జస్ట్ ఇక్కడే ఉంది, చూపిస్తాను. చాలా బాగా చేశారు నాన్న. శాంతి మాతాజీ, మీ ప్రశ్న సమాధానం వచ్చిందా? నాకు ఎక్కడ ఫీడ్బ్యాక్ ఎక్కడ రాలేదు. నేను ఎక్స్పెక్ట్ మీరేం అడిగారు? అంటే వినిపిస్తుందా ప్రభు? కెమెరా వైపు పెట్టు పిన్ని, కెమెరా వైపు. కెమెరా వైపు ఇంకా లెఫ్ట్ కి తిప్పి, ఇంకా లెఫ్ట్ కి కొంచెం పైకి పెట్టు. ఇంకా నీ ఎడం చేతి వైపు తీసుకురావాలి. నీ ఎడం చేతి వైపు తీసుకురావాలి. ఇంకా నీ ఎడం చేతి వైపు, ఇంకా నీ ఎడం చేతి వైపు, ఇంకా కొంచెం పైకి పెట్టాలి. కొంచెం పైకి కనిపిస్తుంది. చాలా బాగుంది తీసుకురావాలి మేడం, కనబట్టలేదు. మాకు కనిపించట్లేదు మాతాజీ, మాకెవరికి కనిపించట్లేదు. సగం కనిపిస్తుంది అమ్మా. ఇంకొంచెం ఇటైపుకి తండి, ఇంకా ఎడం వైపు. ఎడం వైపే రావాలమ్మా, ఎడం చేతి. ఎందుకు నేను ఫోటో ఫోటో తీసి గ్రూప్ లో పెట్టి గ్రూప్ లో పెట్టి. శాంతి మాతాజీ భక్తి, తెలుగు భక్తిది ఉంది కదా, భాగవతం గ్రూప్ లోనే పెట్టేసి. పంచభూతాలు అంటే అన్ని అధీనంలోనే ఉంటాయి కదా ప్రభు. దానికి మళ్ళీ మనం అలాగా చేయటం అంటే పూర్వం అలా అనిపించేది నాకు. ఇదివరకు ఫస్ట్ లో అలా అనిపించేది, మీరు చెప్పినట్టుగా అట్లా చేసేది. కానీ ఈ మధ్యన
అదే పంచభూతాలు స్వామికి ఎలా కావాలంటే అలాగా సహకరిస్తాయి కదా అని అలాంటి అనిపిస్తుంది ప్రభు. దాన్ని ఎలా తీసుకోవాలంటారు? అమ్మా మీరు చెప్పింది అక్షరాల నిజం. పంచభూతాలని ఎలా కావాలంటే అలా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. పంచభూతాలకి క్రియేషన్ ఆయన, అంతే కదమ్మా. సో ఫస్ట్ నాకు ఇనీషియల్ గా నేను వెళ్ళినప్పుడు మీరు అన్నట్టు నేను ఎలాగా నేను తీసుకుంటానో, అదే నా బిడ్డకి ఎలా చూస్తానో అట్లా స్వామికి చూడాలి అనేటట్టుగా నేను వచ్చిగా అలాగే ఫాలో అయ్యేదాన్ని ప్రభు. కానీ ఈ మధ్యన అంటే నాకంటే సో సుప్రీం, ఇంకా దాని వల్ల నేను ఫూలిష్ గా బిహేవ్ చేసి అట్లా చేస్తున్నానా అనేసి ఒకసారి అనిపిస్తుంది ప్రభు. అందుకనే ఆ డౌట్ అడుగుతుంది. రెండు ఆర్గ్యుమెంట్స్ కరెక్ట్. ఓకే, సో అయితే పంచభూతాల నుంచి భగవంతుడిని రక్షించగలిగే అంతటి వాళ్ళమి కాదు. పంచభూతాల నుంచి ఆయన్ని మనం రక్షించే వాళ్ళం ఏంటమ్మా, అంతే కదా. పంచభూతాలు వద్ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ అవర్ క్రియేషన్, అంతేనమ్మా. పంచభూతాల నుంచి ఆయనకి ప్రమాదం ఎక్కడుందమ్మా? ఆయనకి ప్రమాదం అన్నదే లేదు. అంతకు మించి నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ సబ్జెక్ట్ అన్నట్టు అనిపించింది. ఓన్లీ it's not really protecting him, it is protecting our baby, because we take care of God like our baby. సో ఒక స్థితి దాటిన తర్వాత మీరన్న స్థితిలోకి వెళ్ళితే దట్ ఈస్ ఫైన్. ఆ స్థితిలోకి వెళ్ళిన తర్వాత భగవంతుడిని నేను రక్షించేవాడిని ఏమిటి అన్న స్థితిలోకి వెళ్ళగలిగిన నాడు మీరు అని చెప్పిన ఆర్గ్యుమెంట్ కరెక్ట్. ఆ స్థితిలోకి వెళ్ళనంత కాలము పనులు చేయటానికి నాకు లోపల కొంచెం ఒక రకం ఫీల్ వస్తుంది. ఏంటి నేను స్వామికి అట్లా అంటే మనం ఎంతో ఆయన్ని సుప్రీం లా చేయడం అంటే అవన్నీ వెళ్ళిపోయింది. ఇట్స్ ఓన్లీ సుప్రీం అనేటట్టు దట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్. మీరు చెప్పింది ట్రూ స్టేట్మెంట్. అంతటి సుప్రీం లార్డ్ కూడా నా కోసం చిన్న విగ్రహ రూపంలో వచ్చి నా సేవను స్వీకరిస్తున్నాడు. అర్థమవుతుంది కదమ్మా. ఇతను నా కోసం నా ఇంటికి వచ్చి నా సేవను స్వీకరిస్తున్నాడు, నాకు సేవ చేసే అవకాశం ఇస్తున్నాడు. ఇట్ ఈస్ ఫర్ అస్ టు సర్వ్ హిమ్, అంతే. ఇట్ ఈస్ నాట్ రియల్లీ వీ ప్రొటెక్టింగ్ హిమ్ బేసికలీ. ఆనెస్ట్లీ వాట్ యు సెడ్ ఇస్ రైట్. ఎందుకంటే పంచభూతాలు ఆయన ఆధీనం కాదు, ఇట్ ఈస్ హిస్ క్రియేషన్. He doesn't have to control it to feel cold or warm. He's beyond that. ఇదంతా మెటీరియలిస్టిక్ ప్రపంచంలో ఆయన ఉనికిని విగ్రహ రూపంలో చూసుకుంటున్నాము. ఆయన మనకు ఆధ్యాత్మిక భగవంతుడికి సేవ చేయలేము కాబట్టి నీకు నేను ఇట్లా సేవ చేస్తానయ్యా అని ఆయన మెప్పు పొందడం కోసం, ఆయనతో బంధం ఏర్పరచుకోవడం కోసం మనం సేవ చేస్తున్నాం బేసికలీ. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కూడా రావడానికి అవకాశం ఉంటుంది కదా ఏమ్మా. ఒకసారి అలాంటప్పుడు ఒక్కొక్కసారి రావటానికి అశ్రద్ధ రావటానికి కూడా మనకి అవకాశం ఎక్కువ ఉంటది కదా అని ఒకసారి అనిపిస్తుంది ప్రభు. అశ్రద్ధ రావడం మనం అలా వదిలేస్తున్నామా అని ఒకసారి అశ్రద్ధ రావడానికి కూడా అవకాశం ఉంది. మీ ఆలోచనలో అశ్రద్ధ రావడానికి కూడా అవకాశం ఉంది. అందుకోసమని చెయ్యాలి. సో మీరు చెప్పింది లాజికల్లీ కరెక్ట్. మీరు చెప్తుంది లాజికల్లీ కరెక్ట్. కానీ అది అట్లా చేయడం వలన భగవంతుడి మీద అశ్రద్ధ వచ్చే అవకాశం ఉంది. అందుకోసమైనా చెయ్యాలి. అశ్రద్ధ రాకుండా ఉండడం కోసమైనా చేయాలి. మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం కోసమే సేవ. ఎప్పుడైతే భగవంతునికి ఆ విధంగా సేవ చేస్తూ ఉంటామో మన ఇంద్రియ ఆనందం కోసం మన మీద మనం చేసుకునే సేవా ఆసక్తి తగ్గిపోతుంది. ఈ చీర కొనుక్కుందాం అనుకున్నప్పుడు ఈ రంగు బట్ట భగవంతుడికి లేదే అని ఆలోచనలోకి వెళ్ళిన తర్వాత ఆ చీర మీద వ్యామోహం తగ్గిపోతుంది. అదే హృషికేశుడు అన్న దానికి మీనింగ్ బేసికలీ. ఆయన ఇంద్రియ ఆనందం కోసం మన ఇంద్రియాలు. నెక్స్ట్ 10-15 శ్లోకాలు ఆ విరాట్ రూప
ఇది చెప్పడానికి కూడా కారణం అదే సుఖదేవ్ గోస్వామి. అయినప్పటికీ ప్రభు మనము ఎక్కడికైనా ఇంకా అసలు అవకాశం లేదు, ఎవ్వరు మనకి దీపారాధన చేసే అవకాశం లేదు అనేటప్పుడు సూర్యనారాయణమూర్తి రేసు తగిలేటట్టు స్వామిని పెట్టి కొద్దిగా బియ్యం పెట్టి వెళుతుంటాను ప్రభు ఎప్పుడైనాను. అలా చేయొచ్చు అంటారా? నాకు అది తెలియదు. సూర్యకిరణాలు పడేటట్టు అన్నది నాకు తెలియదమ్మా. అది నేను ఎక్కడ వినలేదు, నేను చూడలేదు. ఇస్కాన్ లో అయితే చెప్పలేదు ప్రభు. నాకు వెలుగా అంటే ఇంకేది అవకాశం లేనప్పుడు సూర్యనారాయణమూర్తి వెలుగు పడుతుంది కదా అనేసి నేను ఐ హావ్ సీన్ పీపుల్ డ్రై ఫ్రూట్స్ పెట్టి వెళ్తారు. ప్రభుజీ బియ్యం పెట్టమన్నారు ప్రభు. అంటే ఇస్కాన్ ప్రభుజీ ఉంటారు కదా, మన సత్యగోపీనాథ్ ప్రభుజీ అడిగితే నూనె వేసి దాంట్లో బియ్యం వేసి ఒత్తి పెట్టి వెలిగించి వెళ్ళండి అమ్మ, ఎంతసేపు ఉంటే అంతసేపు ఉంటది అని చెప్పేసి చెప్పారండి. మరి అది నాకు తెలీదు ఆ పద్ధతి. అంటే ఎన్నో రోజులు అయితే తెలీదు. సో దెర్ ఆర్ సర్టెన్ ప్రొసీజర్స్ అమ్మా. కొన్ని టెంపుల్స్ లోనైతే మీరు నిజంగా ఏ అవకాశం లేతే 4 రోజులు వెళితే భగవంతుని నిద్రపుచ్చి పంపించుకుంటారు, నిద్రపుచ్చి వెళ్ళమంటారు. సో హీల్ బీ ఇన్ డీప్ స్లీప్ ఫర్ ద 2-3 days బేసికలీ. సో అదొక పద్ధతి. 2-3 months అట్లయితే 2-3 months అయితే ఐడియల్ గా ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి. 2-3 months అయితే ఐడియల్ గా ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి. ఐడియల్లీ ఎక్కడ ఎవరికైనా ఇచ్చి వెళ్ళాలి. వచ్చాక తెచ్చేసుకోవచ్చా ప్రభు? మనం వచ్చాక ఊరి నుండి వచ్చాక తెచ్చేసుకోవచ్చా మన స్వామిని? మనము ఊరి నుండి వచ్చాక తెచ్చేసుకోవచ్చు. మన ఊరి నుండి వచ్చాక తెచ్చేసుకోవచ్చు. మీ పిల్లాన్ని అలాగే 2-3 నెలలు ఎవరికైనా మీ చుట్టాల ఇంట్లో వదిలేసి ఎలా వెళతారో అలాగే మీరు ఊరికి వెళ్ళాలి, అర్జెంటుగా వెళ్ళాలి, బాబుని స్కూల్ పోకూడదు, ఏం చేస్తారు? ఎవరింట్లో నుంచి ఎలా వదులుతాము, అదే పద్ధతి తీసుకెళ్ళి వాడికి చెప్తారు. ఒక 4 days వెళ్ళేది ఉంటే ప్రభుజీ. అమ్మా శాంతి మాతాజీ, యుఎస్ఏ వెళ్తున్నాను నెక్స్ట్ వీక్. అప్పుడు ఆ డీటెయిల్స్ ని ఎవరికైనా నాకు వేరే డివోటీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి ఇచ్చి మళ్ళీ తెచ్చాక తెచ్చుకోనా అనేసి. అంతే, అదే బెస్ట్. తప్పకుండా వాళ్ళకి ఇచ్చి కూడా పట్టుకెళ్ళకూడదా ప్రభుజీ? పట్టుకెళ్ళిపోవచ్చేమో కదా. కూడా పట్టుకు వెళ్ళొచ్చమ్మా, కూడా పట్టుకెళ్ళే అవకాశం కూడా పట్టుకు వెళ్ళొచ్చు. బేసికలీ అది ఇంకా మంచిది కదా, మనమే చేసుకోవచ్చు కదా పట్టుకెళ్ళి. కూడా పట్టుకెళ్ళొచ్చు. ఏమవుతుందంటే తెచ్చేసుకోవచ్చు అంటారా? ఏమో మళ్ళీ తెచ్చుకోవచ్చు కూడా, పట్టుకెళ్ళి కూడా. మరి హ్యాండ్ లగేజ్ లో అది పట్టుకెళ్ళొచ్చు లేదో ఒకసారి. హ్యాండ్ లగేజ్ లో పట్టుకెళ్ళొచ్చు. అక్కడ అడుగుతాడు, యూఎస్ వెళ్తే బొమ్మలు ఏంటి వింతగా ఉన్నాయని చెప్పి తీయించి అడుగుతారు. ఇవన్నీ జరుగుతాయి, బట్ పట్టుకెళ్ళొచ్చు. అంటే మరీ పెద్దవి కాదులేండి, కొంచెం మినిమం సైజ్ లో పట్టుకెళ్ళిపోవచ్చు మాతాజీ. నేను వెళ్ళేటప్పుడు అలాగే పట్టుకెళ్ళలేదండి. అయితే పట్టుకెళ్ళిపోతాను ప్రభు. దాంట్లో ఇంకా అయితే వేరే ఆల్టరేషన్ అక్కర్లేదు. మన స్వామిని మనమే తీసుకెళ్ళచ్చు. మనం పట్టుకెళ్ళచ్చు. ఒక 4 days ఎక్కడికి వెళ్ళినా నేను అట్లాగే బియ్యం. అమ్మా భారతి మాతాజీ, నేను అట్లాగే ఒక 4 days ఎటన్నా వెళ్తే బియ్యం పెసరపప్పు కలిపి పెడతాను ప్రభుజీ. ఈ 4 రోజులు ఆహారంగా స్వీకరించండి అని చెప్పి. సత్సంగంలో చాలా మంది ఉంటారు, చాలా మంది తెచ్చుకోవడానికి భయపడతారు, వాటి సేవ చేయగలమో లేదో అని. మేము సాధారణంగా వాళ్ళకి ఇస్తాము 4 రోజులు చూడండి. వాళ్ళు కూడా ఉత్సాహంతో ఉంటారు. మనం చేయగలమో లేదో చూడడం కోసము ఈ 4 రోజులు బాగుంది ఉంటారు అన్నమాట. దట్ ఈస్ హౌ ఎవ్రీబడి గెట్స్ ఇంట్రెస్ట్ ఇన్ గెటింగ్ ది డీటీస్ బేసికలీ. సో సత్సంగంలో ఉండే అదొక లాభం బేసికలీ. ఇవాళ సగం మంది వెళ్ళిపోయారు అయోధ్య. విగ్రహాలు అందరిలోనే విగ్రహాలు ఉన్నాయి. అందరూ కూడా ఎవరెవరు కూడా పెద్ద ప్లానింగ్ మాట. ఎవరింట్లో విగ్రహాలు ఎవరింటికి వెళ్తాయి బేసికలీ. ఈ 4 రోజులు మీరు ఎక్కడికి వెళ్ళారు కదా అని మాట తీసుకుని వాళ్ళ విగ్రహాలు ఇస్తుంటారు. ఒక్కోసారి 1 రోజు 2 రోజుల్లో వెళ్ళేటట్టయితే మా ఇంటి తాళాలు పక్కింటి వాళ్ళకి ఇచ్చేసి వస్తాం, మా అపార్ట్మెంట్. అయితే ప్రభుజీ, మరి ఇప్పుడు మీ విగ్రహాలకి మీరు ఎప్పుడు నైవేద్యం పెట్టుకుంటారు, వాళ్ళ విగ్రహాలకి వేరే నైవేద్యం పెడతారా? అదే నైవేద్యంతో సరిపెడతారా? అదే నైవేద్యం సరిపెట్టుకోవచ్చు. అదే నైవేద్యం. మరి ఆహారం సరిపోవాలి కదా. అది సరిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం కాదు. అది ప్రాబ్లం కాదు.
అంత పెద్ద డిస్కషన్ నిజంగా మీకు సీరియస్ గా సిన్సియర్ డిస్కషన్ కావాలి అంటే మన టెంపుల్లో విగ్రహాలు చూసుకునే వాళ్ళైతే తీసుకొచ్చి మేము ఒక క్లాస్ పెట్టించుకోవచ్చు. మాకు చేస్తుంటారు ఈ క్లాసెస్ అలా. సరే, ఐ థింక్ చాలా టైం అయింది. బట్ ఇట్ ఈస్ యూస్ఫుల్ డిస్కషన్. బాగుంది ప్రభుజీ ఈ డిస్కషన్. ఇవాళ చాలా బాగా మంచి మంచి విషయాలు తెలిసినాయి మాకు. చక్కగా చెప్పారు. ఈ బుక్ అంతా చదివిన తర్వాత ఇలా తెలుసుకోవడం కూడా చాలా ఉపయోగపడుతుంది ప్రభుజీ మాకు. ఏదో చదివేసి పక్కన పడేసింది వేరు, ఇది చదివి మననం చేసుకున్నట్టుగా ఉంటుంది. ఇది సెకండ్ ద్వితీయ స్కందం బుక్ కూడా తీసుకెళ్ళిపోతే ఇంకా చదువు ఇంకొకసారి రిఫర్ చేసుకోవడానికి బాగుంటుంది అని అనుకుంటున్నాను. సెకండ్ క్యాంటో 3.1 కూడా తీసుకెళ్ళి 3.1 ఒకటి సరిపోతుంది అంటారు ప్రభు. 3 months నాది ట్రిప్. 3 సరిపోతుంది. 3 సరిపోతుంది. మనకి సెకండ్ ఇప్పుడు 50 క్లాసులు అయినాయి. 50 క్లాసులు అంటే 25 వారాలు. 25 వారాలు అంటే 6 నెలలు పట్టింది. దానికి 6 నెలలు పట్టింది. సో 3 నెలలు. సెకండ్ అంత ఎక్కడ పట్టింది ప్రభుజీ? 5 వారాలు పట్టిందా? 3 months అలా అయి ఉండొచ్చు ప్రభుజీ. అంత పట్టలేదు ప్రభుజీ. మనకి రోజుకి 6th స్టార్ట్ చేసాం మనం. February 6th 1, 2 కలిపి 6 months పట్టింది. 6 months పట్టింది. సో 3 months 3.1 సరిపోతుంది. వెళ్ళండి ఇంకొక బుక్ తీసుకెళ్తాను. 2 books తీసుకెళ్తాను. 2 పట్టుకెళ్ళాలి మాతాజీ మీరు. 2 తీసుకెళ్తాను. హరే కృష్ణ ప్రభుజీ. నేను పార్వతిని. 3.1 ఎప్పుడు బిగిన్ అవుతుందండి? ఇంకొన్ని 4 రోజులు ఆగుదాం అమ్మా. ఇది కంప్లీట్ అయ్యాక మాతాజీ ఇది ఒక 2-3 వారాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత 3.1 స్టార్ట్ చేస్తాం. నాకు అన్ని లింకులు వస్తున్నాయండి, కానీ క్లాస్ లింక్ రావటం లేదండి. అందరూ అన్ని పెట్టిన మెసేజ్లు అన్నీ వస్తున్నాయి, కానీ భాగవత పారాయణంలో లింక్ రావట్లేదండి. వాళ్ళ క్లాస్ లింక్ అంటే పాతది ఉంది కనుక దాని ద్వారా ఓపెన్ అయిపోతుంది అనుకోండి. ఒకసారి నేను చూస్తాను. మీరు కరెక్ట్ గ్రూప్ అన్ని వస్తున్నాయండి. అందరూ శ్లోకాలు రికార్డ్ చేసి పెడుతున్నారు, అవన్నీ వస్తున్నాయి. ఒక్కసారి నేను చూస్తాను మీరు ఏ గ్రూప్ లో ఉన్నారో దాన్ని బట్టి చెప్తాను. మంచిదండి, అలాగండి. మళ్ళీ ఫ్రైడేకి మార్చిన మూలాంచి నాకు ఫ్రైడే సంస్కృతం క్లాస్ ఉందండి. ఆ రోజు జాయిన్ అవ్వడం అవటం లేదు నాకు. థర్స్డే అన్నాడు, చాలా బాగా అయ్యింది నాకు. మాతాజీ సంస్కృతం ఎట్లా నేర్చుకుంటున్నారు మీరు? కాలేజ్ వెళ్తున్నారా మామూలుగానా? ఆన్లైన్ అండి. ఆన్లైనే బుక్స్ ఉంటాయి మాట మాకు. బిఏ పోస్ట్ బిఏ బుక్స్ అన్ని, అంటే సంస్కృతంలో బిఏ, సంస్కృతంలో ఎంఏ ఆ బుక్స్ ఉంటాయి. బిఏ అయిపోయింది. ఇప్పుడు గీతా సోపానం అని భగవద్గీత మీద బుక్స్ 5 బుక్స్ ఉంటాయి. ఎన్ని సంవత్సరాల కోర్సు మాతాజీ అది? 6 నెలలకు ఒకటి, అంటే 2 సంవత్సరాలు బిఏ డిగ్రీ రావడానికి 2 years. 6 నెలలకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఫిబ్రవరి ఆగస్టు ఉంటాయి ఎగ్జామ్స్. ఇప్పుడు మీరు ఇప్పుడు ఏమో ఆగస్టులో ఎగ్జామ్స్ అయిపోతాయి ఈ బ్యాచ్ వాళ్ళకి. మీరు జాయిన్ అవుతే మాట్లాడడం వచ్చిందా మాతాజీ? ఎలాగా మాట్లాడడం వస్తుందా? వచ్చు, పర్వాలేదు. అంటే మరి స్పీడ్ గా మనం తెలుగు మాట్లాడినంత స్పీడ్ గా మాట్లాడలేను, కానీ వస్తుంది. ఈ దొరకడం మీద సంస్కృత శ్లోకాలు అవన్నీ కొంచెం అర్థమవుతున్నాయి. అలాగని ఫుల్ గా 100% అర్థమైపోవట్లేదు, కానీ కొంచెం అర్థమవుతున్నాయి. అందులో ముఖ్యంగా భగవద్గీత, భాగవతం చాలా టిపికల్ గా ధాతువులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని కొంచెం సగం అర్థమవుతాయి, సగం పని అర్థం అవ్వవు. మనం ఆ మీనింగ్స్ చూసుకోవాలి. బుక్ లో మీనింగ్స్ చూసుకుంటే మనకు అర్థమైపోతుంది శ్లోకం. సంస్కృతంలోనంటే హిందీలో రాయాలి ఎగ్జామ్. హిందీ వస్తే చాలు. జాయిన్ అవుతే చాలా బాగుంటది. అందరూ జాయిన్ అవ్వండి. చాలా సార్లు మీకు లింక్ పెట్టాను. కొత్త క్లాసులు బిగిన్ అయినప్పుడు వెళ్ళాను. ఇప్పుడు కూడా రేపు సెప్టెంబర్ 1 అంటే అక్టోబర్ 1 కొత్త క్లాసులు బిగిన్ అవుతాయి. మీరు జాయిన్ అవుతానంటే లింక్ పెడతాను. ముందుది ప్రవేశ అని ఉంటుంది. ప్రవేశ, పరిచయ, శిక్ష, కోవిద అని 4 ఎగ్జామ్స్. ఈ 4 పాస్ అవుతే బిఏ డిగ్రీ వస్తుంది సంస్కృతంలో. బాగుంటది, జాయిన్ అవ్వండి. మనకి కొద్దిగా హిందీ రాయడం వస్తే చాలు. దాన్ని బట్టి అదే మనకు అలవాటు అవుతుంది. మంచిదండి. నమస్తే. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు పాడుతున్నారు ఇవాళ? హరే కృష్ణ ప్రభుజీ. పాడమంటారా ప్రభుజీ? హరే కృష్ణ.
ప్రభుజీ నేను ఈ ద్వితీయ స్కందం తృతీయ స్కందం రెండు తీసుకెళ్ళాలా ప్రభుజీ 1 month ఉంటాను అక్కడ. తెచ్చుకోండి అమ్మా. సెకండ్ది 3.1 తెచ్చుకోండి. 2 and 3.1. ద్వితీయ అయిపోతుంది కదా ద్వితీయ మాతాజీ, అయిపోయింది తృతీయ కదండి. తెచ్చుకోండి. అదే ఇంకా ఓకే ఓకే ప్రభుజీ. మాతాజీ మీరు ఎక్కడికి వస్తున్నారు? ఏ స్టేట్ కి? హైదరాబాద్ అండి. ఇక్కడ అమెరికా వస్తానంటున్నారు కదా, ఎక్కడికని? అమెరికా డాలస్ డాలస్. ఇప్పుడు ఆల్రెడీ నేను అమెరికాలోనే ఉన్నాను. అమెరికా నుంచి ఇండియా వస్తున్నాను డాలస్. ఓ ఓకే ఓకే ఓకే. అవును, డాలస్ లో ఉన్నారు కదా. ఓకే. ఇక అమ్మా మీరు అక్కడే ఉంటారు కదా. సంతోషాదిత్య ప్రభు ఏ వాల్యూమ్ కంటే వాల్యూమ్ ఇస్తారు మీకు. ఏం కాదు, ఇక్కడ మీకు వాల్యూమ్స్ దొరకడం పెద్ద ఇష్యూ కాదు. ఓకే సరే ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ దేవా. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ భృంగ. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం. నరసింహం భీషణం భద్రం మృత్యోర్నమామ్యహం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే. హిరణ్యాకాశిపోర్రక్షః శిలటంకానఖాలాయే. ఇతో నృసింహ పరతో నృసింహ. యతో యతో యామి తతో నృసింహ. బాహే నృసింహో హృదయే నృసింహ. నృసింహమాదిం శరణం ప్రపద్యే. తవ కర కమలవారే నాక అద్భుత శృంగం. దళితాను హిరణ్యకాశిపు తాను భృంగం. కేశవధృత నరహరి రూప. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్. జయ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రహ్లాద్ మహారాజ్. జయ 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 ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్. జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. జయ జయ గురుదేవ్. నిత్య ఘోర హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్య ఘోర హరి బోల్. जय लक्ष्मी नरसिंह स्वामी की जय. जय भक्त प्रहलाद महाराज की जय. जय श्रील प्रभुपाद की जय. अनंत कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे. हरे राम 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 हरे हरे. हरे कृष्ण प्रभु जी. थैंक यू प्रभु जी. हरे कृष्ण प्रभु जी. हरे कृष्ण प्रभु जी. धन्यवाद प्रभु जी. హరే కృష్ణ ప్రభుజీ. శుక్రవారం క్లాస్ ఉంది కదా. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణం ప్రభుజీ. प्रभु जी ఆ రోజు పండగ ప్రభు जी. క్లాస్కి వస్తారు కదా, రారా? అంటే వరలక్ష్మి వ్రతం కదా ప్రభుజీ, మరి అంటే అందరిళ్ళకి తిరుగుతా